దేవుడు ఎవరిని వాడుకుంటాడు, ఎవరిని తన చేతిలో తన పాత్రగా, తన పనిముట్టుగా, తన సాధనంగా, తన ఆయుధంగా దేవుడు ఎవరిని వాడుకుంటాడు? బైబిల్లో ఎక్కడ మనం చూసినా ఇదిగో వీళ్ళని మాత్రమే నేను వాడుకుంటా, వీళ్ళను వాడుకోను, వీళ్ళని మాత్రమే నా మహిమ కొరకు నిలవబెడతానని కొందరితోనే దేవుడేమి అగ్రిమెంట్ చేసుకోడు. దేవుడు ఎప్పుడు వ్యక్తుల మీద, వ్యవస్థల మీద ఆధారపడడు. ఆయన వ్యక్తిత్వం మీద ఆధారపడతాడు. ఆయన మనసు గెలుచుకునే వ్యక్తిత్వం ఎవరిలోనైనా ఉండని, వాడు చదువుకున్నవాడా, చదువు లేనివాడా, తెలివి కలిగినవాడా, తెలివి మలినవాడా, గొప్ప కులంలో పుట్టినవాడా, తక్కువ కులంలో పుట్టినవాడా, ఎర్రగా ఉన్నాడా, నల్లగా ఉన్నాడా, పొట్టిగా ఉన్నాడా, పొడుగ్గా ఉన్నాడా, అందంగా ఉన్నాడా, అందవిహీనంగా ఉన్నాడా, ఇవేవి దేవుడు పట్టించుకోడు. రైట్? అగైన్ దేవుడు వ్యక్తుల మీద ఆధారపడడం, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మీద ఆధారపడడం, వ్యవస్థల మీద ఆధారపడడం. ఇదిగో ఈ సేవకుని వాడుకోవాలంటే ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ అనే ఒక పెద్ద సంఘంలో నుంచి వచ్చాడా, లేదు ఒక హెబ్రోన్ అనే పెద్ద సంఘంలో పుట్టి పెరిగాడా, పేరుగాంచిన గొప్ప గొప్ప సంస్థలు ఉన్నాయి కదా, ఆ గొప్ప సంస్థల్లో పుట్టి పెరిగొచ్చాడా అని వ్యవస్థలను దేవుడు చూడడం. దేవుని వ్యక్తిత్వం, దేవుని మనసు గెలుచుకునే వ్యక్తిత్వం ఏ వ్యక్తిలో ఉన్నా అనామకుడిని కూడా పక్కా పల్లెటూరులో నుంచి లేవనెత్తి ప్రపంచానికి పరిచయం చేయటానికి దేవుడు శక్తి కలిగిన వాడు. అపోస్తుడైన పౌలును దేవుడు అలా వాడుకున్నాడు. ఒక వ్యక్తి ఒక శక్తిగా మారి 2 ఖండాలు కదిలించే ఓ బృహత్తరమైన పనిముట్టుగా వాడబడ్డాడు. నేనంట బైబిల్ చరిత్ర అంతటిలో ఖండాలను కదిలించిన వ్యక్తులు, కనీసం ఖండాన్ని కదిలించిన వ్యక్తులు లేరు. గ్రామాన్ని కదిలించిన వాళ్ళు ఉన్నారు, పట్టణాన్ని కదిలించిన వాళ్ళు ఉన్నారు, ఒక దేశాన్ని కదిలించిన వాళ్ళు ఉన్నారు. దేశాలను కదిలిస్తూ ఖండాలను కదిలించిన వ్యక్తి బైబిల్లో ఎవరైనా ఉన్నారంటే వన్ అండ్ ఓన్లీ దైవజనుడైన పౌలు. యోనా ప్రవక్త ఉన్నాడు, దేశాలు కదిలించాడా, పట్టణాలు కదిలించాడా? పట్టణాలు ఏం కదిలించలా, ఒక పట్టణాన్ని కదిలించాడు. ఆ పట్టణం పేరే చెప్పండి, ఆ పట్టణం పేరే నినివే పట్టణం. అఫ్కోర్స్ ఆ రోజుల్లో కొంతమంది ఇశ్రాయేలు దేశాన్ని కదిలించిన ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళు దేశాల వరకే దేశానికి మాత్రమే పరిమితమయ్యారు. పౌలు వారు పట్టణాలు కదిలించాడు, రాష్ట్రాలు కదిలించాడు, దేశాలు కదిలించాడు. దేశపు ఎల్లలు దాటి ఖండాలు కదిలించే ఒక అద్భుతమైన శక్తిగా మారిపోయాడు. పౌలు ఎందుకంత బలమైన పనిముట్టుగా వాడబడ్డాడు? రండి ధ్యానించుదాం. అపోస్తుల కార్యం 26వ అధ్యాయం 19వ వచనం. 26వ అధ్యాయం, అందరూ మీ బైబిల్ తెరవండి. 19వ వచనం నాతో కలిసి. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక. మరోసారి అందరూ పెద్దగా చెప్పండి. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక. నేను అవిధేయుడిని కాలేదు అన్నాడంటే ఏమయ్యాడు? విధేయుడయ్యాడు. దేవుడు తనకు ఒక దర్శనాన్ని చూపిస్తే ఆ దర్శనానికి తను పూర్తిగా విధేయుడై దేవుని మాటకు పరిపూర్ణంగా విధేయత చూపాడు. నేనంట అవిధేయుడు కాక విధేయుడయ్యాడే. ఆ విధేయత కలిగిన మనసే ఖండాలు కదిలించబట్టడానికి, దేవుని చేతిలో తను బలమైన సాధనంగా మార్చబట్టడానికి కారణమైంది. దైవజనమ, నన్ను దేవుడు వాడుకోవాలన్నా, ఇక్కడున్న సేవకుల పిల్లలను వాడుకోవాలన్నా, సేవకురాలను వాడుకోవాలన్నా, ఏ క్రైస్తవునైనా దేవుడు తన చేతిలో ఒక పనిముట్టుగా దేవుడు వాడుకోవాలంటే ఆ వ్యక్తిలో దేవుడు చూసేది దేవుని మాటకు విధేయత చూపే వ్యక్తిత్వం. బైబిల్లో ఒక మాట మీరు ఎరుగుదురు కదా, బలిష్టమైన ఆయన చేతి క్రింద దేన మనస్కులై అణిగి ఉండండి. తగిన కాలమందు దేవుడు మిమ్మల్ని వాడుకోవటం ప్రారంభిస్తాడు. తగిన కాలమందు దేవుడు వాడుకున్నట్లుగా ఆయన చేతి క్రింద ఎలా ఉండాలట? దేన మనస్కులమై,
వినయ మనస్కులమై, విధేయత కలిగిన మనస్కులమై ఎవరైతే దేవుని సన్నిధిలో విధేయత కలిగిన వారిగా బ్రతుకుతారో వారిని దేవుడు తన చేతి పనిముట్టుగా దేవుడు వాడుకోవటం ప్రారంభిస్తాడు. ఆమేన్. గుర్రం గాడిదే ఉంది, చూసి ఉంటారు కదా. అమ్మ, గుర్రం తెలుసు కదా, గాడిద తెలుసు కదా. గుర్రాన్ని ఎక్కువ వాడుకుంటారా, గాడిదని ఎక్కువ వాడుకుంటారా? కదా. గాడిదని ఎందుకు వాడుకోరు? అదంటే పడదా మీకు? గుర్రాన్ని ఎక్కువ వాడుకుంటారా, గాడిదని ఎక్కువ వాడుకుంటారా? ఇంకొక మాట నిజమే, గుర్రాన్ని ఎక్కువ వాడుకుంటాం. గుర్రం, గాడిద ఈ రెండిట్లో తెలివి కలిగింది ఏది అని మీరు అనుకుంటారు. గుర్రం అని కాదు కాదు కాదు. గుర్రంతో పోలిస్తే గాడిద చాలా తెలివి కలిగిందంట. మరి ఇంత తెలివి కలిగిందైనా గాడిదని ఎందుకు వాడుకోరాయి అంటే అది మహామొండిది. హిబ్రూలో గాడిద అనే తెలుగు పదానికి హిబ్రూలో ఉన్న పదానికి ఉన్న అర్థం ఏంటంటే స్టబన్, మొండిది. మొండి. ఈ మొండిలో ఇంకొక మొండి ఉంటుంది, జగమొండి. ఇది జగమొండికి అక్క. ఏది? గాడిద. అస్సలు మాట ఎందో. గుర్రం ఉంది. ఆ కళ్ళెం పట్టుకొని ఇట్లా అన్నాం అనుకోండి, ఇటు వెళ్ళిపోద్ది. ఇటు అన్నాం అనుకోండి, ఇటు తిరిగిద్ది. రెండు చేతులతో ఇట్లా అన్నాం అనుకోండి, అంత స్పీడ్గా వెళ్ళేది కూడా స్పీడ్ బ్రేకర్ వేసిన 2 వీలర్ కారు అట్లా ఆగిద్దో లేదో తెలియదు, కానీ గుర్రం ఆగిపోద్ది. అంత వేగంతో వెళ్ళేది కూడా. గాడిదని అనంటే చూద్దాం. అక్కడ దాకేందుకు? గాడిద ఉంది. రాజశేఖర్ అయ్య గారు చెప్తారు, దానికి ఎక్కడా సోటు లేనట్లుగా నడి రోడ్డు మీద నిలవబడుతుందట. అది నడి రోడ్డు మీద నిలవబడి గాడిదకి పరధ్యానం ఎక్కువ. నడి రోడ్డు మీద నిలవబడి ఐన్స్టీన్ ఆలోచించినట్టుగా ఆలోచిస్తుందట. సరే, అది నడి రోడ్డు మీద నిలవబడిందని మనం హార్న్ పొయ్యం అని కొట్టామనుకోండి, కనీసం తలపైకెత్తి ఎవర్రా హార్న్ కొడుతున్నారు అని కూడా చూడదాం. తల పొరపాటుని తెప్పదు. నువ్వు ఎంత హార్న్ కొట్టుకోగాక ఇక అట్లాగే తలకాయ దించి ఉంటుంది. సర్లే, ఇది వినపట్లేదేమో, చెవిటి గుర్రమేమో అని కారు దిగి గుర్రం దగ్గరకు వచ్చి, సారీ ఇది చెవిటి గాడిదేమో, దీనికి కనపట్లేదేమోనని కారు దిగి ఆ గాడి దగ్గరకు వచ్చి దాన్ని తోకను పట్టుకొని ఇట్లా అన్నాం అనుకోండి, ఆ తోకను పట్టుకునే లోపే వెనక కాలుతో ఫుట్బాల్ ఆడినట్టు ఆడిద్ది. గాడిద తన్ను అంటారు చూసారా, ఆ తన్నుదంటే పగటిపోటే సొక్కలు కనపడిపోతాయి. నన్ను అడగండి, నేనంట ఎందుకది అట్లా కొట్టింది? అది ఎందో బైబిల్ ఏమని రాస్తుందంటే, తోలువాని కేక అది వినదో, తోలేవాడి కేక అది వినదో, నాయకుని మాట అది విన్నదో. దైవజనమా, అది జ్ఞానం కలిగిందైనా బలం కలిగిందైనా ఎందుకు అది ప్రక్కన పెట్టబడిందో తెలుసా? అవిధేయత. గుర్రం ఉందే, అది ఎంత బలం కలిగిందైనా యజమానుని రథసారథి యొక్క ఆ మాటకు లోబడేది బ్రతుకుతుంది కనుక యుద్ధానికి దాన్ని వాడటం ప్రారంభిస్తారు. దైవజనమ, ఈ ఆత్మ సంబంధమైన యుద్ధంలో ఏంటి ఆ యుద్ధం? సాతాను రాజ్యం పడగొట్టబడాలి, దేవుని రాజ్యం నిలవబెట్టబడాలి. పాతాళం ఖాళీ అయిపోవాలి, పరలోకం నింపబడాలి. చీకటిలో ఉన్న వాళ్ళు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి రావాలి. అపవిత్రులు పవిత్రులుగా మార్చబడాలి. దుర్నీతి బంధకాలలో బిగించబడిన వ్యక్తులు నీతిపరులుగా మార్చబడే ఈ ఆత్మ సంబంధమైన యుద్ధంలో ఒక వ్యక్తిని దేవుడు వాడుకోవాలంటే వాడు విధేయుడై ఉండాలి. పౌలు వారు అంటారు, నాకు ఆ మాట చదివినప్పుడు హృదయం ఉప్పొంగింది. అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక. బా, ఏమంటాడు? ఇంకోసారి అందరూ అనండి పెద్దగా. లైవ్ చూస్తున్న వాళ్ళు కూడా పెద్దగానండి. కాబట్టి వద్దులేమ్మా. కాబట్టి అగ్రిప్రాజు అనేసరికి మధ్యలో దాని ఇది పోతుంది, ఫ్లేవర్. చెప్పండి పెద్దగా. అగ్రిపరాజా, పరలోకము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక. అంటే పౌలు ఏమయ్యాడు? చెప్పండి ఇంకోసారి. పౌలు ఏమయ్యాడు? దైవజనమ, దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఆయన మాటకు వెనువెంటనే నువ్వు విధేయత చూపేవనుకో, విధేయత కలిగిన వ్యక్తులను
తన చేతిలో పనిముట్టుగా దేవుడు వాడుకుంటాడు. ఇప్పుడు టూ వీలర్ ఉంది, మీరు టూ వీలర్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు మెల్లిగా బ్రేక్ వేశారు. బ్రేక్ వేసినప్పుడు బండి ఆగిందనుకో, దాన్ని వాడుకుంటారు. మీరు బ్రేక్ వేసినప్పుడు బొయ్యమని పోయిందనుకో, ఏమండి, స్పీడ్ బ్రేకర్ వచ్చిన చోట మీరు బ్రేక్ వేశారు, ఆగాల్సిన బండి ఆగకుండా బొయ్యమని పోయిందనుకో, ఆ బండి వాడుకుంటారా? సరే, స్పీడ్ వెళ్దామని యాక్సిలేటర్ రేజ్ చేశారు, యాక్సిలేటర్ రేజ్ చేసినప్పుడే బండి ఆగిపోయింది, ఆ బండి వాడుకుంటారా? ఫోన్ ఉంది, అమ్మకు ఫోన్ చేద్దామని ఫోన్ డైల్ చేశారు, ఆ ఫోన్ అత్తకపోయింది. నా వైపు చూడండి, అమ్మకు ఫోన్ చేద్దామని ఫోన్ చేశారు, ఆ ఫోన్ పోవటం అత్తకపోయింది. ఇంకోసారి ఆ ఫోన్ వాడతారా? ఫోన్ నొక్కేటప్పుడు నేనంట 9 బటన్ నొక్కారు, 9 బటన్ నొక్కితే డిస్ప్లే మీద 6 కనపడుతుంది, 6 బటన్ నొక్కారు, ఆ స్క్రీన్ మీద 9 నెంబర్ కనపడుతుంది. ఈసారి 9 నొక్కితే 0 కనపడుతుంది. నువ్వు నొక్కింది ఒకటి, ఆడ కనపడేది ఒకటి. అలాంటి దాన్ని వాడుకుంటారా? నా దేవుడు కూడా ఆయన ఏది చెప్తాడో, ఆయన చెప్పినట్లుగా ఎవడు చేస్తాడో, వాడు ఎంత అనామకుడైనా ఎంత వెర్రివాడైనా ఆ వెర్రివాడిని పట్టుకొని జ్ఞానులు సిగ్గుపడినట్లుగా జ్ఞానుల ఎదుట ఆ వెర్రివాడిని దేవుడు వాడుకోవటం ప్రారంభిస్తాడు. అంటే దేవుడు వాడుకునే మనిషికి ఉండాల్సిన మొట్టమొదటి క్యారెక్టర్ ఏంటో తెలుసా? హంబుల్నెస్, దేనత్వం, విధేయత, దేవుని మాటకు లోబడే స్వభావం. మిమ్మల్ని అడుగుతా, దేవుడు మాట్లాడతాడు అంటారు కదా, దేవుడు నిజంగా మాట్లాడతాడా? 100కి 1000%, 1000% అనే కంటే కూడా 1,00,000% దేవుడు మాట్లాడతాడు. దేవుడు మనుషులతో అనేక రకాలుగా మాట్లాడతాడు, కానీ బైబిల్లో ప్రాముఖ్యంగా 7 పద్ధతుల ద్వారా మాట్లాడతాడు. అయితే దేవుడు మాట్లాడినప్పుడు ఒక వ్యక్తి దేవుని మాటను ఎలా ఎంచాలి? బైబిల్లో భక్తుడైన యోబు ఒక అద్భుతమైన మాట అంటాడు. చూడండి, యోబు గ్రంథం 23వ అధ్యాయం 12వ వచనం. 23వ అధ్యాయం నాతో కలిసి, ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచి తిని. కొంచెం పెద్దగా అయితే అక్కడ ఎక్కువ అనే చోట ఎట్లా ఎంచాడు? వేటిని? ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచా. మీరు అడగొచ్చు, అయ్యా దేవుని నోటి మాటలు ఎక్కడున్నాయి? మన చేతిలో ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథం ఉందే, ఈ పరిశుద్ధ గ్రంథములో రాయబడిన ప్రతి మాట దేవుని నోటి మాట. విన్నారా? దేవుని నోట నుండి జాలువారిన దివ్యమైన మాట. భక్తుడైన దావీదు గారు అంటాడు, ఒక మనిషిగా నాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. వినారు ఈ మాట? ఒక మనిషిగా నాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి, కానీ నేను ఎలా ఎంచానంటే నా దేవుని నోటి మాటను నా స్వాభిప్రాయం కంటే నేను ఎక్కువగా ఎంచాను. దేవుడు నీతో నాతో మాట్లాడాలంటే నీ స్వాభిప్రాయం కంటే దేవుని నోటి మాటను ఎక్కువగా ఎంచే వ్యక్తిగా ఉండాలి. అలాంటి వ్యక్తులతో తల్లి తన కూతురుతో మాట్లాడినట్లు ప్రతి దినం ప్రభువు మాట్లాడుతూ ఉంటాడు. ఒక తండ్రి తన కొడుకుతో ముచ్చటిస్తున్నట్లు ప్రతిదినం దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. తన స్నేహితుడు చెలికానితో పదే పదే మాట్లాడేటప్పుడు స్నేహితుడు తన చెలికానితో పదే పదే మాట్లాడినట్లుగా దేవుని నోటి మాట నీ స్వాభిప్రాయం కంటే నువ్వు ఎక్కువగా ఎంచితే ప్రతి దినం నీతో ముఖాముఖిగా దేవుడు మాట్లాడటం ప్రారంభిస్తాడు. అగైన్ ఆయన మాటకు విధేయత చూపే గుణం నీకుంటే వాడిని పట్టుకొని బలవంతుని చేతిలో బాణంలాగా దేవుడు వాడుకోవటం ప్రారంభిస్తాడు. ఆమేన్. సరే, పౌలు తన స్వాభిప్రాయం కంటే, ఈ మాట బాగా పట్టుకొని, తన స్వాభిప్రాయం కంటే దేవుని నోటి మాటను ఎక్కువగా ఎలా ఎంచాడు? పౌలుతో దేవుడు మాట్లాడిన విధానం, ఆయా కాలాలలో భక్తులతో దేవుడు మాట్లాడిన విధానం, వారు ఆ మాటకు లోబడి తమ జీవితాన్ని అప్పగించుకున్న విధానం, దేవుడు 7 పద్ధతుల ద్వారా ప్రాముఖ్యంగా
ప్రజలతో మాట్లాడతాడు అని విన్నాం కదా. నంబర్ 1, స్వరము ద్వారా, ముఖాముఖిగా స్వరము ద్వారా ప్రజలతో ప్రభువు మాట్లాడతాడు. ప్రత్యక్షంగా స్వరాన్ని వినిపించి, మీకు తెలుసు కదా, దమస్కు గుమ్మం దగ్గరకు వచ్చాడు పౌలు. తను మారక మునుపు సౌలుగా ఉన్నప్పుడు ఎందుకు వచ్చాడు? క్రైస్తవులను హింసించాలని, క్రైస్తవులను చెరపట్టి బంధించి చెరసాలలో పడేయాలని, అవసరమైతే కొందరిని చంపటానికి కూడా తాను తీర్మానం చేసుకొని ఆ అభిప్రాయంతో దమస్కు గుమ్మం దగ్గరకు వచ్చాడు. ప్రకాశమానమైన వెలుగు, ఆ వెలుగును చూడలేక అందరూ నేల మీద పడిపోవటం, ఆ వెలుగులో నుండి ఓ స్వరం వినబడుతుంది. సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు? నీవెవడివి ప్రభువా? నీవు హింసించుచున్న నజరేయుడైన యేసును నేనే. ఉన్నపాటునే కళ్ళు పోయాయి, గురిటివాడైపోయాడు. దేవుడు మాట్లాడుతూ, దమస్కులో తిన్నని దనబడిన వీధికి వెళ్ళు, పలానా చోటుండు. దేవుడు చెప్పినట్లుగానే తన స్వాభిప్రాయాన్ని ప్రక్కన పెట్టి అక్కడికక్కడే, అయ్యా నాకు ఒక 1 రోజులు టైం ఇయ్యయ్యా అని అనలా. నాకు ఒక 1 నెల రోజులు టైం ఇయ్యయ్యా, నేను మారాలంటే ఇప్పటికిప్పుడు మారాలంటే ఎట్లా మారతాను కానీ ఒక 1 నెల రోజులు టైం ఇయ్యయ్యా అని అన్నాడా? దమస్కు గుమ్మం దగ్గర దేవుడు తనతో మాట్లాడినప్పుడే తనకు ఒక అభిప్రాయం ఉంది. ఏంటి? క్రైస్తవులను హింసించాలి, చెరపట్టాలి, వాళ్ళని చెరసాల్లో వేయాలన్న ఆలోచనతో వచ్చాడు. దేవుని మాట ఎప్పుడైతే విన్నాడో ఈ సౌలు పౌలుగా మార్చబడ్డాడు. మిమ్మల్ని అడుగుతా, వెంటనే మారాడా? వారం తర్వాత మారాడా? వెంటనే మారాడా? నెల తర్వాత మారాడా? ఒక ఆయన సిగరెట్ అలవాటు ఉంది అన్నాడు. అన్నయ్య, ఒకేసారి మానేస్తే అది ఆరోగ్యానికి మంచిది కదని డాక్టర్ గారు చెప్తున్నారు. మామూలుగా నాకు రోజుకొచ్చి 3 పెట్టెలు తాగే అలవాటు ఉంది. ముందు 2 పెట్టెలకు వస్తా, ఆ తర్వాత 1 పెట్టెకు వస్తా, ఆ తర్వాత ఒక 6 సిగరెట్లకు వస్తా, ఆ తర్వాత 1 సిగరెట్కి వస్తా. నేను అట్లా క్రమక్రమంగా మారతానయ్యా అన్నాడు. నేనన్నా, ఇక ఎట్టయితే నువ్వు మారినట్టే, ప్రభు రాకడ వరకు నువ్వు మారటం జరగదు. సౌలు పౌలుగా మారింది క్రమక్రమంగా మారాడా? వాక్యం విన్న వెంటనే ప్రభు తట్టు తిరిగాడా? ఆ విధేయత కలిగి, అందుకని అంటాడు, పరలోకము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక. దైవజనమా, నీవు నీ మార్గంలో వెళ్ళేటప్పుడు, నువ్వు వెళ్తున్న మార్గం తప్పు, దేవుడు నీతో మాట్లాడతాడే, స్వరం ద్వారా మాట్లాడతాడే. మాట్లాడిన ఆ క్షణమందే నువ్వు ప్రభు తట్టు తిరిగితే, నీతో మాట్లాడిన ఆ గడి ఎప్పుడే, నీకు కష్టం వచ్చినప్పుడు కాదు, నీకు బుద్ధి పుట్టినప్పుడు కాదు, నువ్వు మారదాం అనుకున్నప్పుడు కాదు, నువ్వు వెళ్తున్న త్రోవ సరైంది కాదు, ఈ మార్గం నీకు మేలు కలుగు చేయదు, ఈ మార్గం నీకు పాతాళానికి తీసుకొని వెళ్తుంది, ఈ మార్గం నా వాక్యానికి భిన్నమైన మార్గం అని దేవుడు నీతో మాట్లాడినప్పుడు, అప్పుడే వెంటనే నువ్వు మారేవా, ఆ మార్పు దేవుని హృదయాన్ని గెలుచుకోవటం ప్రారంభిస్తుంది. అలాంటి మార్పు కలిగిన వ్యక్తులను తన చేతిలో పనిముట్టుగా దేవుడు వాడుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. స్వరం ద్వారా దేవుడు మాట్లాడతాడు. వెంటనే విధేయత చూపాడు. మిమ్మల్ని అడుగుతా, బైబిల్లో ఒక ఆయన్ని స్వరం ద్వారా పిలిచాడు, స్వరం ద్వారా మాట్లాడాడు. ఎంత విధేయుడో చెప్తా. దేవుడు బైబిల్లో స్వరం ద్వారా మాట్లాడి తన సేవకు పిలుచుకున్న సేవకుడు ఎవరు మీకు తెలుసు? అదిగో ఎవరో చెప్పారు, ఆల్రెడీ పేపర్ లీక్ అయిపోయింది. సమూయేలును దేవుడు స్వరం ద్వారా మాట్లాడటానికి, సమూయేలు వయసు ఎంత? ఏమండి, చిన్న వయసు. భలే తప్పించుకున్నావు తమ్ముడు, కరెక్ట్గా చెప్పకుండా చిన్న వయసు. నిజమే, సంఖ్య రాయలేదు కదా, 12 సంవత్సరాలను 15 సంవత్సరాలను రాయలా. కానీ చరిత్రకారులు చెప్తారు 12 సంవత్సరాల లోపు. నేనంట, దేవుడు పెద్ద దేవుడు చిన్నపిల్లడితో మాట్లాడాడు. భూమి ఆకాశాలు పట్టజాలని మహాదేవుడు. ఏమండి, ఆ 12 సంవత్సరాల చిన్నపిల్లడు మనకు కనపడితే ఆడపిల్ల బచ్చగాడు ఆడితే మనకి. అసలు చర్చిలో చిన్నపిల్లలు 12 సంవత్సరాల పిల్లలు నాన్న మనం పలకరించడానికి ప్రయత్నం చేస్తామా? పెద్దోళ్ళం చెప్పండి, పెద్దోళ్ళు 12 సంవత్సరాల పిల్లోడితో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తారా? నేనంట, భూమి ఆకాశాలు పట్టజాలని పెద్ద దేవుడు చిన్న పిల్లడితో మాట్లాడాడు. నేనంట దేవుడు ఒక వ్యక్తిని దర్శించాలంటే వాడి ఎక్స్పీరియన్స్తో దేవునికి సంబంధం లేదు.
నేను 30 సంవత్సరాలు బట్టి సేవ చేస్తున్నానండి, నీ సీనియారిటీ చూడడం. నేను 50 సంవత్సరాలు విశ్వాసినండి, నీ సీనియారిటీ చూడడం. దేవునికి సీనియారిటీ కాదు, సిన్సియారిటీ కావాలి. నీవు చేసే పనిలో ఎంత నిబద్ధతగా ఉంటావో, ఎంత విధేయతతో ఉంటావో, విధేయత కలిగిన మనస్సు దేవుడు చూస్తాడు. మీరు నన్ను అడగొచ్చు, సమయంలో ఉన్న విధేయత ఏంటన్నా అని అంటారా? ఆంచి కాడ నిద్రలో ఉన్నాడు, మధ్యరాత్రిలో తెల్లవారుతుండగాను మొత్తానికి ఆ రాత్రిపూట దేవుడు సమూయేలు సమూయేలు అని ఏలి స్వరంతో పిలిచాడు. తుల్లిపడి లేచాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. చిత్తమండి, ఏలినవాడా నన్ను పిలిచారా అని అన్నారు. నేనంట తెల్లవారుజా 3 ఆ ప్రాంతంలో మీ పిల్లోడి దగ్గరికి వెళ్ళి రేచనా అని పిలిస్తే వెంటనే లేస్తాడా లేవడా? చెప్పండి. రే దగ్గరికి వెళ్ళి పిలిస్తే, ఇక దూరంగా ఉంటే దేవునికి తెలుసు. దగ్గరికి వెళ్ళి రే చిన్న అని పిలిస్తే, ఒకసారి పిలిస్తే ఇటు తిరిగి అటు తిరిగి ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఎట్లా అంటారు చూసారు, జిమ్ము అట్లా అని 1/2 గంట తర్వాత లెగుస్తారు. అసలు మనిషికి మంచి గాఢ నిద్ర పట్టేది ఆ తెల్లవారుజామే కదా. ఆ తెల్లవారుజాము పసికోన అసలు చూడండి, పసిబిడ్డ ఏలి సమూయేలు అని పిలటంతో పరిగెత్తుకుంటా వెళ్ళాడు ఏలి దగ్గరికి. చిత్తమండి అన్నాడు. బాబు నేను పిలవలేదు, నీకేదో ఆలాపన కలిగినట్లుంది, వెళ్ళిపో అన్నాడు. మరలా వచ్చి పండుకున్నాడు. దేవుడు వచ్చి సమూయేలు అన్నాడు. వాస్తవంగా ఆ స్థానంలో సమూయేలు స్థానంలో ఇంకొకళ్ళు ఉంటే, ఇందాక పోతే నేను కాదన్నాడుగా, ఇప్పుడు పోయినా అదే అంటాడు. ఎందుకు అనవసరంగా మన నిద్ర డిస్టర్బ్ చేసుకోవటం అని పడుకోవచ్చు. పండుకోవాలా, మరలా పరిగెత్తుకుంటా వెళ్ళాడు. చిత్తమండి పిలిచారా? చూడు, ఆ పసి హృదయం, వయస్సుకు మించిన విధేయత. ఈరోజు ఎంతోమంది సేవకులను దేవుడు వాడుకోకపోవటానికి, అనేక మంది సేవకులను పక్కన పెట్టడానికి, అనేక క్రైస్తవ కుటుంబాలు దేవుని చేతిలో వాడబడాల్సిన కుటుంబాలు దేవుని మహిమను పొందుకోలేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? సింపుల్, అవిధేయత కలిగిన మనస్సు, ఆ లోబడే తత్వం లేక, దేవుని మాటకు విధేయత చూపే ఆ వ్యక్తిత్వం లేకపోవటాన్ని బట్టి అనేక మంది నేను కాదు నాయన నువ్వు పోయి పండుకో అన్నాడు. మరలా వచ్చి పండుకున్నాడు. 3వసారి కూడా అదే ఏలి స్వరంతో సమూయేలు అని పిలిచాడు. 2 సార్లు వెళ్తే కాదన్నాడు కదా. 3వసారి కన్ఫామ్గా నేను ఆయన దగ్గరికి వెళ్తే కాదంటాడు. పిలిచినట్టుగా నాకు వినపడుతుంది. 2 సార్లు పోయినా కాదన్నాడు. ఇక 3వసారి ఒకవేళ ఆయనకి ఏదన్నా అవసరం ఉంటే ఆయనే అనండి. అది ఎంత కరెక్ట్గా చెప్పారో చూడండి. ఎందుకంటే మనంతా ఆ పార్టీయే. లేచి ఆయనే వచ్చి ఒకవేళ ఏదన్నా అవసరం ఉంటే ఆయనే వచ్చి దగ్గరికి వచ్చి సమయంలో లే, ఒకవేళ ఆయనకి ఏదన్నా పని ఉంటే ఆయనే వస్తాడు, నేను రాను అని డెఫినెట్గా ఇంకొకళ్ళు అయితే ఫిక్స్ అయి ఉండేవాడు. నేనంట దేవుడు మారు స్వరం ద్వారా పిలవకుండా ఏలి స్వరం ద్వారా ఎందుకు పిలిచాడో తెలుసా? కళ్ళు కనపడని ఈ వృద్ధుని మాట వింటాడో లేదో, ఈ మనుషుని మాట వినేవాడైతే రేపు నా మాట కూడా వింటాడు. చప్పలు కొడుతూ దేవుని స్తోత్రాలు చెప్తాడు. నేను మిమ్మల్ని అడుగుతా, తల్లిదండ్రుల మాటకు అవిధేయత చూపే బిడ్డలను దేవుడు సేవకు పిలుచుకుంటాడా? తల్లి మాటకు విధేయత చూపని కుమార్తెను దేవుడు సేవలో వాడుకుంటాడా? నాయకుల మాటకు విధేయత చూపని సేవకుణ్ణి తన పని కొరకు దేవుడు వాడుకుంటాడా? కళ్ళు కనపడని ఈ వృద్ధునికై ఎంత విధేయత చూపాడంటే నేనంట దేవుడు ఆశ్చర్యచకితుడై ఉంటాడు. కళ్ళు కనపడని ఈ వృద్ధునికై ఇంత విధేయత చూపాడంటే అగ్ని జ్వాలల వంటి నేత్రాలు కలిగిన నాకింకెంత విధేయత చూపిస్తాడో కదా. ఆ విధేయత కలిగిన మనసు సమూయేలులో చూసి బలమైన పాత్రగా సమూయేలును దేవుడు వాడుకోవటం ప్రారంభించాడు. ప్రైజ్ ది లార్డ్. సమూయేలును వాడుకోవటం ప్రారంభించాడు. సమూయేలు దేవుని మందిరంలో పసివాడిగా అడుగుపెట్టి దేశానికి ప్రవక్తగా మారిపోయాడు. ఇంతింతై వటుడింతై అనే సామెత ఉంది చూసారా? ఇంతింతై అనండి,
ఇంతింతై వటుడింతై అనే సామెత ఉందే, పసివాడిగా అడుగుపెట్టి దాను మొదలుకొని బేర్షెబ వరకు ప్రఖ్యాతిగాంచిన ప్రవక్తగా దేవుని సన్నిధిలో స్థిరపడ్డాడు. ఎందుకంటే సమూయేలులో దేవుడు చూసింది విధేయత కలిగిన మనస్సు. ఆమేన్. రైట్. దేవుడు మొదట మనుషులతో స్వరం ద్వారా మాట్లాడతాడు. సౌలుతో స్వరం ద్వారా మాట్లాడాడు, సమూయేలుతో స్వరం ద్వారా మాట్లాడాడు. రెండవది, దేవుడు ప్రజలతో ఎలా మాట్లాడతాడు అంటే దర్శనాల ద్వారా మాట్లాడతాడు. మూడవది, కళల ద్వారా మాట్లాడతాడు. అయితే ఒకటి, దర్శనం ద్వారా మాట్లాడినా, కళ ద్వారా మాట్లాడినా, స్వరం ద్వారా మాట్లాడినా ప్రతిదాన్ని లేఖనాలతో మనం సరిపోల్చుకోవాలి. దయ్యాలు కూడా కొన్ని కళలు ఇస్తాయి, దయ్యాలు కూడా కొన్ని దర్శనాలు ఇస్తాయి. రాజశేఖరయ్య గారు చెప్పారు, వాళ్ళ చర్చిలో ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉంటే ఒకడు రెగ్యులర్గా ప్రార్థనలో పాలు పంపులు పొంది అయ్యగారు రాత్రి నాకు ఒక దర్శనం వచ్చింది అయ్యగారు, ఆ దర్శనం మీతో చెప్పమని దేవుడు నాతో చెప్తున్నాడు అయ్యగారు, ఆ దర్శనం నెరవేర్చాల్సిందేనని దేవుడు చెప్తున్నాడు అయ్యగారు అని అన్నాడంట. ఇంతక టాపీ మేస్త్రి అంట. ఏం దర్శనం వచ్చిందిరా నీకు అని అంటే, అయ్యా రాత్రి నాకేం దర్శనం వచ్చిందంటే, మన చర్చిలో గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుంది స్టాఫ్ నర్స్గా, ఆ అమ్మాయితో నా పెళ్లి జరిగినట్టుగా నాకు దర్శనం వచ్చింది అయ్యగారు. అది చూడండి. సరేనా శాతం, ఎందుకు నువ్వే పని చేస్తావురంటే టాపీ మేస్తున్నా అయ్యారు. ఏం చదువుకున్నావు? నాకు చదువు అవ్వలేదు అయ్యారు. ఏం చదువుకున్నావు? 7వ తరగతి 2 సార్లు చదివాను అయ్యారు. ఆ రోజులు 7వ తరగతి ఎగ్జామ్ ఉండేది. వీడికేమైనా దర్శనం వచ్చిందంట. అరే దర్శనం నీకు కాదురా రావాల్సిందే, నాకో ఆ అమ్మాయికో వస్తే మాకు వస్తే ఆ తర్వాత లేదయ్య గారు ఇది నెరవేర్చాలని దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇది చూడండి, ఎట్లాంటి దొంగ దర్శనాలు ఉంటాయి. నో. అలాగని ఎవడో దొంగ దర్శనాలు చెప్పాడని, సైతాన్ చేత దర్శనాలు చెప్పాడని దర్శనాలు లేవు అని అనటానికి వీల్లేదు. అపోస్తులైన పౌలు వారితో దర్శన రీతిగా దేవుడు మాట్లాడేవాడు. చూడండి ఆ మాట, 2 విలువైన విషయాలు. అపోస్తులైన పౌలును దర్శనం ద్వారా దేవుడు దర్శించాడు. అట్ దట్ సేమ్ టైం అపోస్తులైన పేతురు వారిని దేవుడు దర్శనం ద్వారా దర్శించాడు. నా వైపు చూడండి. ఒక చిన్న మాట అడిగి నేను వాక్యపు లోతుల్లోకి వెళ్తాను. ఎవరెవరిని దేవుడు దర్శనం ద్వారా దర్శించాడు? ఎవరెవరిని దేవుడు దర్శనం ద్వారా మాట్లాడాడు? ఎవరెవరితో దేవుడు దర్శనం ద్వారా మాట్లాడాడని చెప్పాను. నంబర్ 1 పేతురు వారితో, నంబర్ 2 పౌలు వారితో మాట్లాడారు. నేనంట పౌలు వారు పేతురు వారిలో వీళ్ళిద్దరిలో బలమైన పాత్రగా వాడబడింది ఎవరు? ఇదేం పెద్ద ప్రశ్న కాదు. అఫ్కోర్స్ పేతురు వారు వాడబడ్డారు, కానీ ఇజ్రాయేలీల మధ్యలోనే. పౌలు వారు ఇజ్రాయేలీల మధ్యలో వాడబడ్డారు, మరి విశేషంగా అన్య ప్రజల మధ్యలో కూడా వాడబడ్డారు. ఎందుకో తెలుసా? దేవుడు దర్శన రీతిగా వారితో మాట్లాడితే, ఇంకోసారి చెప్తున్నాను, దేవుడు దర్శన రీతిగా వారితో మాట్లాడితే వారు లోబడిన విధానంలో ఉన్న ప్రత్యేకత, దేవుని మాటకు లోబడిన విధానమే పౌలును ఒక బలమైన పనిముట్టుగా వాడబడటానికి కారణమైంది. చూడండి, అపోస్తుల కార్యం 18వ అధ్యాయం 9వ వచనం. నాతో కలిసి, రాత్రి వేళ దర్శనమందు ప్రభువు నీవు భయపడక మాటలాడుము, మౌనముగా నుండకుము, నేను నీకు తోడై ఉన్నాను. చిన్న కాదు, ఒక్క నిమిషం అమ్మ. 16వ అధ్యాయం 8వ వచనం. 16:8 16:8 అపోస్తుల కార్యాలు. నెక్స్ట్ 9 నాతో కలిసి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొనుచున్నట్లు రాత్రివేళ పౌలునకు దర్శనము కలిగెను. 10 అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వారం రోజుల తర్వాత బయలుదేరి వెళ్ళితిమి. ఏమని రాసింది చూడండి. అంటే పౌలులో ఏం కనపడుతుంది మనకి? విధేయత. వెంటనే సరే, ఇంతకీ పౌలుకు వచ్చిన దర్శనం ఏంటి అంటే, మాసిదోనియా దేశస్థుడు ఒకడు వచ్చి, అయ్యా పౌలా,
మా మాసిదోనియా ప్రాంతానికి కూడా వచ్చి ఆ యేసు ప్రభువుని గురించి 4 మాటలు చెప్పయ్యా. ఏదో పరలోక రాజ్యం అంటున్నావట, సిలువ దృశ్యం అంటున్నావట, పాప క్షమాపణ అంటున్నావట, దాన్ని గూర్చిన వివరాలు మాకు కూడా తెలియచేయండి అయ్యా అని దర్శనంలో మాసిదోనియా దేశస్థుడు తనతో మాట్లాడినట్లు మేల్కొని దేవుడు మాసిదోనియా దేశానికి వెళ్ళమంటున్నాడు అని గ్రహించి వెంటనే ఆ దేశానికి బయలుదేరి వెళ్ళటానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ మాసిదోనియలు ఎవరయ్యంటే అన్యులు. కొరింథీ, అకయ, మాసిదోనియా ఈ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా అన్యజనం. పౌలు ఎవరు? యూదుడు, ఇజ్రాయేలీయుడైన పౌలుకి యేసుక్రీస్తును గూర్చిన వార్త ఎవరికి ప్రకటించమని చెప్తున్నాడు? అన్యులకి. వెంటనే బయలుదేరి వాళ్ళకు వాక్యం ప్రకటించడానికి వెళ్ళాడు. సేమ్ ఇదే దర్శనం ఈయనకంటే ముందుగా అపోస్తులైన పేతురు వారికి వచ్చింది. ఏంటి ఆ దర్శనం అయ్యంటే, ఓ పెద్ద దుప్పటి, విన్నారా? ఓ పెద్ద దుప్పటి 4 చెంగులు పట్టుకొని, ఆ 4 వైపులా 4 చెంగులు పట్టుకొని, ఆ దుప్పటి లోపట చతుష్పాద జంతువులు, ప్రాకే పురుగులు, 4 కాళ్ళ జంతువులు, ఇవన్నీ చూడండి ఆ దుప్పట్లో ఉన్నట్లుగా ఈయన చూస్తూ ఉన్నాడు. దూత అంటాడు దర్శనంలో, వాటిని చంపుకొని తిను. ప్రభు, అవి నిషిద్ధమైనవయ్యా, అవి అపవిత్రమైనవయ్యా, నేను పుట్టినప్పటి నుంచి ఎప్పుడు వాటిని తెలియదయ్యా, నేను తిననయ్యా అని, నేను తిన్న అంటాడు. దేవుడు అంటాడు చంపుకొని తిను అంటాడు. ఆ తర్వాత ఆయన మేల్కొన్నాడు. ఎలుపు కొర్నేలు వచ్చాడు. ఆ దర్శన భావం ఏంటంటే 4 చెంగులు, 4 దిక్కులకు గుర్తు. ఆ దుప్పట్లో ఉన్న ఈ చతుష్పాద జంతువులు, ప్రాకే పురుగులు అన్ని జనాంగానికి గుర్తు. పేతురు, ఇక మీదట యూదుడని అన్యజనుడని భేదం లేదు. క్రీస్తు యేసునందు ఇద్దరూ ఒక్కటే అయి ఉన్నారు. ఆమేన్. అన్యుడని గ్రీసు దేశస్థుడని యూదుడని భేదం లేదు. ఇప్పుడు ఇద్దరు క్రీస్తు యేసునందు ఒక్కటై ఉన్నారు. యేసుక్రీస్తు వారి రక్తం వారిద్దరి మధ్యలో ఉన్న అడ్డుగోడను పడగొట్టి ఆ ఉభయులను ఏకం చేసి తండ్రి అయిన దేవునితో సమాధానపరిచింది. ఇక మీదట యూదుడు అన్యజనుడు అనే భేదం లేదు అని ఆ దర్శనం మొట్టమొదట పేతురు వారికి చూపించి పేతురు వారితో మాట్లాడాడు. కానీ పేతురు గారు ఏం చేశారు తెలుసా? కొంచెం నేను యూదుణ్ణి అనే స్వాభిమానం కావచ్చు, మేము అన్యుల కంటే గొప్పవాళ్ళం అనే అహంకారం కావచ్చు, ఒకానొక సందర్భంలో అన్యులతో కలిసి భోజనం చేస్తూ ఉంటే, ఏమయ్యా నువ్వు యూదుడు అయి ఉండి అన్యజనులతో కలిసి భోజనం చేస్తావా అని అంటంతో ఆ కులానికి అమ్ముడుపోయి, ఆ యోధా గోత్రానికి అమ్ముడుపోయి అన్యజనుల మధ్యలో నుంచి లేచి చిచిచి వీళ్ళు అన్యులు అన్నట్లుగా వాళ్ళకు దూరం అయిపోయాడు. పేతురు, యూదుడు అన్యజనుడు అనే భేదం లేదు అని పేతురుతో దేవుడు మాట్లాడా? మాట్లాడితే ఆ మాటకు పరిపూర్ణంగా పేతురు వారు విధేయత చూపాడా? విధేయత చూపాడు కానీ చూపలేదు. కొంత లోబడ్డాడు కానీ లోబడలేదు. అంటే కొంత విధేయత, కొంత అవిధేయత. పౌలు దగ్గరికి వచ్చేసరికి ఏంటో తెలుసా? పరిపూర్ణమైన విధేయుడు. పెద్దగా చెప్తాం ఆమేన్. పౌలు వారి దగ్గరికి వచ్చేసరికి పరిపూర్ణమైన విధేయుడు. యూదుడు అన్యజనుడు అనే భేదం లేదు, మనం అందరం క్రీస్తు యేసునందు ఒక్కటై ఉన్నామని దర్శనం ద్వారా మాట్లాడితే ఆ దర్శనానికి లోబడి మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళాడు, కొరింథీ ప్రాంతానికి వెళ్ళాడు, అకయ ప్రాంతానికి వెళ్ళాడు. అన్యజనులందరూ యూదులతో కూడా సమాన వారసులని, వాగ్దానానికి హక్కుదారులని, నిరీక్షణకు వారసులని, యేసుక్రీస్తుతో కూడా సహపాలిభాగస్తులై ఉన్నారని వారిద్దరిని ఏకం చేశాడు. దేవుడు పేతురుతో మాట్లాడాడు, పౌలుతో మాట్లాడాడు. పేతురు కొంతే లోబడ్డాడు, పౌలు పరిపూర్ణంగా లోబడ్డాడు. అందుకని దేవుని చేతిలో బలమైన పనిముట్లుగా వాడబడుతూ వచ్చాడు. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, మిమ్మల్ని సూటిగా ఒక మాట అడుగుతా. ఈ వాక్యం వింటున్న మీ జీవితంలో మీ కులం ఏంటో నాకు తెలియదు. ఒకవేళ మీ కుమార్తె వివాహ సమయం వచ్చేసరికి, మీ కుమారుడు వివాహ సమయం వచ్చేసరికి క్రీస్తులో కులం లేదు, క్రీస్తులో ప్రాంతీయతత్వం లేదు, క్రీస్తులో వర్ణభేదం లేదు, క్రీస్తులో వర్గభేదం లేదు. యేసుక్రీస్తునందు మనం ఒక్కటై ఉన్నాం అని లేఖనం ఘంటాపదంగా చెప్తుంది కదా. ఈ సంగతి నీకు తెలుసు కదా. నిజంగా నువ్వు మారిన బిడ్డవైతే, దేవుని మాటకు నువ్వు నిజంగా లోబడేదానివైతే, నీ కొడుకు వివాహం వచ్చేటప్పుడు కులం చూడవు, క్రీస్తును చూస్తావు. ఇతడు దేవుని బిడ్డ కాదా?
భక్తి కలిగిన వాడా కాదా? యేసుక్రీస్తును ఆరాధించేవాడా కాదా? రక్షణ పొందినవాడా కాదా? రక్షణకు నువ్వు ప్రాముఖ్యత ఇస్తావు కానీ, ఆత్మీయతకు నువ్వు ప్రాముఖ్యత ఇస్తావు కానీ, కులానికి నువ్వు ప్రాముఖ్యత ఇవ్వు. కులానికి నువ్వు ప్రాముఖ్యత ఇస్తున్నావంటే నీవెవరివో తెలుసా? దేవుడు దర్శించిన లోబడని మూర్ఖ జనం నువ్వు. దేవుని మాటకు అవిధేయత చూపే మూర్ఖపు ప్రజల మనం. విన్నారా? దేవుడు స్వరం ద్వారా మాట్లాడతాడు. రెండవది దర్శనం ద్వారా మాట్లాడతాడు. పేతురుతో దర్శనం ద్వారా మాట్లాడాడు, పౌలుతో దర్శనం ద్వారా మాట్లాడాడు. పేతురు కొంతే లోబడ్డాడు, పౌలు పరిపూర్ణంగా లోబడ్డాడు. దేవుని చేతిలో బలమైన పనిముట్టుగా వాడబడటానికి దేవుడు కృప చూపించాడు. మూడవది, దేవుడు ప్రజలతో ఎలా మాట్లాడతాడయ్యి అంటే, మూడవది చూడండి, కలల ద్వారా దేవుడు మాట్లాడతాడు. చూడండి ఆ మాట, మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనం నుంచి చూడండి ఆ మాటలో. 19వ వచనం నుంచి నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునొల్లక రహస్యముగా వెడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడవద్దు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను. ఇప్పుడు మరియతో దీని గురించి ఇంకెక్కువ వివరం నేను చెప్పడానికి ఇష్టపడలేదు. ఇవి క్రిస్మస్ దినాలు కదా, రైట్. చాలాసార్లు ఈ మాట మీరు వినుంటారు. యోసేపుకు మరియతో ప్రదానం చేయబడింది. అయితే ఈ లోపు ఒక సమాచారం. ఏంటి ఆ సమాచారం? ఆ అమ్మాయి ఆల్రెడీ గర్భవతి. నేనంట ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత వివాహం చేసుకోబోయే అమ్మాయి గర్భవతి అని అంటే యువతల అబ్బాయి మనసు ఏమైపోద్ది, హృదయం ఏమైపోద్ది? మనిషి పిచ్చోడైపోతాడు. లిటరల్గా ఏం చేయాలి? నలుగురికి చెప్దామా? ఈ అమ్మాయిని రాళ్లతో కొట్టి చంపుతారు. ఇదిగో ఇలా జరిగిందని నలుగురికి చెప్పామా? ఇక అమ్మాయి బ్రతకదో, రాళ్లతో కొట్టి చంపుతారు. బైబిల్లో రాయబడిన మాట, అతడు నీతిమంతుడై ఆమెను అవమానపరచునొల్లక రహస్యముగా విడనాడ ఉద్దేశించాడు. అంటే నీతిమంతునికి ఉండే గుణం ఏంటో తెలుసా? ఇతరుల రహస్యాలు 10 మందికి చెప్పడం. విన్నారా? ఇతరుల రహస్యాలు 10 మందికి చెప్పడం. ఇతరులు అవమానపరచబడటానికి, ఇతరులు అవమానపరచబడేటట్లుగా అవమానపరిచే మాటలు తను మాట్లాడడం, ఇది నీతిమంతులకు ఉండేటువంటి గుణం. సరే, రహస్యంగా విడనాడాలని ఆలోచిస్తా, ఆ రాత్రి అంతా పాపం నిద్రపట్టలేదు, ఆలోచిస్తున్నాడు, పిచ్చి రకరకాల ఆలోచన. ఆ రాత్రి కలలో దేవుడు ప్రత్యక్షమై, యోసేపు, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకో, ఆవిడ్ని చేర్చుకో అన్నాడు. కళ ద్వారా దేవుడు మాట్లాడితే నేనంట, సహజంగా యవన బిడ్డకి యవన వయసు వచ్చినప్పుడు రాజశేఖర గారు ఎప్పుడు చెప్తారు, మనకు తెలియకుండా ఎన్నో జరుగుతాయి. తెలిసి జరిగే కార్యాల్లో ఒక కార్యం మన జననం మనకు తెలియకుండా జరుగుతుంది. మన పుట్టుక మనకు తెలిసి జరుగుతుందా, తెలియకుండా జరుగుతుందా? లేదు, హైదరాబాదులో పలానా ఆవిడ ఉంది, ఆవిడ గర్భానే నేను పుట్టాలి, పలానా రోజు పుట్టాలి అని తెలిసి జరిగిద్దా? చెప్పండి సార్. నేను ఇందిరాగాంధీ కడుపున పుట్టాలి, సోనియా గాంధీ కడుపున పుట్టాలి. విన్నారా? ఏమండి, మన్మోహన్ సింగ్ గారి ఇంట్లో పుట్టాలి, ట్రంప్ గారి కొడుకుగా పుట్టాలి. పుట్టుక మన చాయిసా? చెప్పండి. పుట్టుక మన చాయిస్ కాదు, మన మరణం మన చాయిస్ కాదు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఏ రీతిగా రాలిపోతామో ఎవ్వడికి తెలియదు. మన జననం మనకు తెలియదు, మన చాయిస్ లేకుండా జరిగిద్ది. మన మరణం మన చాయిస్ లేకుండా జరిగిద్ది. మనుషుని చాయిస్తో జరిగే ఏకైక అద్భుతమైన కార్యం వివాహ వ్యవస్థ. ఈ అమ్మాయిని నేను వివాహం చేసుకోవాలి. సుధాకర్, నీ చాయిస్తోనే జరిగిందా, నీ ప్రమేయం లేకుండా జరిగిందా పెళ్ళి? డౌట్గా చెప్తున్నావు తప్పుడా?
ఎవరి జీవితంలోనైనా వివాహం అనేది చాయిస్తో జరుగుతుంది. పుట్టుక, మరణం, జననం, మరణం ఇవి చాయిస్తో జరగవు. కానీ వివాహం వచ్చేసరికి కొన్ని డ్రీమ్స్, కొన్ని కళలు, ఇంకా చెప్పాలంటే ఈ కాలపై యవన బిడ్డలకైతే అమ్మో వాళ్ళకున్న కళలో, పగటి కళలో మామూలు కళలు కాదు. ఈ పెళ్ళిళ్ళప్పుడు అన్నా మీకు ఏం చెప్పుతాను ఒక్కొక్కరు కొంచెం కోరికలు చూస్తే ఆడు 3.5 అడుగులు ఎత్తుంటాడు. ఏమంటాడు తెలుసా? అన్నయ్య 6 feet అమ్మాయి కావాలన్నయ్య. వీడు నల్లగా ఉంటాడు, నవ్వితే కళ్ళు పళ్ళు తప్ప ఏమీ కనపడవు. ఏమంటాడో తెలుసా? దొండపండు. ఏ పండు అంట? అన్నయ్య దొండపండు ఉన్న అమ్మాయి కావాలన్నయ్య. ఎన్ని రకాల కోరికలు. అసలు ఈ పెళ్ళిళ్ళ సంబంధాలు చూసేటప్పుడు వాళ్ళు అడిగే విచిత్రమైన కోరికలకే రాజశేఖరయ్య గారు చెప్తారు, జుట్టు గొడుగులాగా పైకి లేస్తుంది. జుట్టు గొడుగులాగా పైకి లేస్తుంది. అట్లా విచిత్రమైన కోరికలు. నేనంట ఈ యవ్వన అబ్బాయికి వివాహ వ్యవస్థ పట్ల కళలు ఉండుంటాయా ఉండవా? కొన్ని ఆశలు ఉంటాయా ఉండవా? ఎన్నో ఆశలు ఉంటాయి. నేనంట ఇన్ని ఆశలు కలిగిన వాడితో కళ ద్వారా దేవుడు అంటాడు గర్భవతి అయిన అమ్మాయిని నీ భార్యగా చేర్చుకో. నెవర్ ప్రభా, సచ్చినా నేను చేసుకోను. పెళ్ళి అనేది జీవితంలో ఒక్కసారి చేసుకునేదయ్యా. గర్భవతిని పెళ్లి చేసుకోమంటావేంటయ్యా? నువ్వు బలివుడివి. అసలు నువ్వు ఎట్టా దేవుడు అయ్యో? గర్భవతిని పెళ్లి చేసుకోమంటావేంటయ్యా? అయ్యో గర్భవతి. డెఫినెట్గా యోసేపుతో మాట్లాడినట్లుగా మనతో ఒకవేళ దేవుడు మాట్లాడి ఉంటే మన ఆలోచన ఎట్లుంటుంది? ఈ కళ సైతాను గడిచింది. ఎందుకంటే మనం అనుకున్నది జరిగితే, మనం అనుకున్నది మాట్లాడితే దేవుడు మాట్లాడాడు అనుకుంటాం. ఎంత అద్భుతమో చూడండి. మన మనసులో ఒక అభిప్రాయం ఉంటుంది కదా, స్వాభిప్రాయం అనే మాట విన్నాం కదా. దేవుని మాటకు లోబడి యోసేపు చూడండి గర్భవతిని వివాహం చేసుకున్నాడు. వాళ్ళ వంశావళిలో పుట్టిన యేసుక్రీస్తు వారు లోకరక్షకుడిగా మారిపోయాడు. ఒకవేళ యోసేపే కనుక మరియను చేర్చుకోకపోతే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యోసేపు పేరు లిఖించబడేదా? నెవర్. రైట్. నంబర్ 1, స్వరం ద్వారా, ప్రత్యక్ష స్వరం ద్వారా దేవుడు మాట్లాడతాడు. నంబర్ 2, దర్శనం ద్వారా మాట్లాడతాడు. నంబర్ 3, కళ ద్వారా దేవుడు మాట్లాడతాడు. నంబర్ 4, ఈ కడవరి దినాల్లో మరెక్కువగా పరిశుద్ధాత్మ ద్వారా, మనస్సాక్షి ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఈ కడవరి దినాల్లో దేవుడు ఎలా మాట్లాడతారు అంటే పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడతారు. పౌలుతో పలుమారులు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మాట్లాడారు. చూడండి ఆ మాట 13వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 2వ వచనం నుంచి 4వ వచనం వరకు అద్భుతమైన మాటలు. నాతో కలిసి వారు ప్రభువును సేవించుచు పెద్దగా ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని ప్రత్యేకపరచుడి అని వారితో చెప్పెను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై, విన్నారా? రైట్. అంతియోకియ సంఘంలో వీళ్ళందరూ ఉన్నారు. ఎవరెవరు? 5 పేర్లు అక్కడ రాసి ఉంటాయి. వాళ్ళందరూ ప్రవక్తలు. వారితో పాటు ఎంతోమంది ఉన్నారు. వారు ఉపవాసంతో ప్రభువును సేవిస్తూ ఉన్నారు. ఆ అంతియోకియ సంఘం ఎలాంటిదంటే ఉపవసించి ప్రార్థించే సంఘం. ఆమేన్. ఒకసారి నా వైపు చూడండి, లైవ్ చూస్తున్న బిడ్డలారా. సంఘం ఉపవసించి ప్రార్థించే సంఘంగా ఉండాలి. ఏ సంఘంలో ఉపవాసం ఉండి ప్రార్థిస్తారో, ఉపవసించి ప్రార్థించే సంఘాలలో పరిశుద్ధాత్మ స్వరం వినబడుతుంది. పరిశుద్ధాత్ముడు ఆ సంఘంతో మాట్లాడతాడు. పరిశుద్ధాత్ముడు ఆ వ్యక్తులతో మాట్లాడతాడు. నీ ఇల్లు ఉపవసించే ఇల్లు అయితే, వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించే ఆ దివ్యమైన వ్యక్తిత్వం నీలో ఉంటే, ఉపవసించే వ్యక్తులతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడటం ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. వీరు ఆ సంఘంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నారు, సౌలును బర్నబాను పిలిచిన పని కొరకు
ప్రత్యేకపరచండి అని అన్నాడు. పిలిచిన పని కొరకు ప్రత్యేకించారు. అయ్యా ఏం చేయమంటారు? వీళ్ళని మిషనరీలకు పంపించండి, వీళ్ళని స్వార్థికులకు పంపించండి అని ఆ స్థలం నుంచి పరిశుద్ధాత్మ చేత వాళ్ళు పంపబడిన వారే బయలుదేరినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. యేసయ్యకి మహిమ కలుగును గాక. నేనంట, సంఘంలో ఉండటం హాయిగా ఉంటుందా? ఊరు ఊరు తిరగటం హాయిగా ఉంటుందా? అబ్బా ఎంత ఇంకోసారి, సంఘంలో ఉండటం హాయిగా ఉంటుందా? ఊరూరు తిరగటం హాయిగా ఉంటుందా? కదా. సంఘంలో అయితే చక్కగా విశ్వాసులు ఎప్పటికప్పుడు వచ్చి, అన్న తిన్నారా, అన్న ఆరోగ్యం ఎట్లుంది, అన్న ఇదిగో రేషన్, ఇదిగో ఉప్పు, ఇదిగో పప్పు, ఇదిగో బియ్యం, ఇదిగో దశంభాగం, ఇదిగో కానుకని సంఘ బిడ్డల కాపరిని చక్కగా చూసుకుంటారు. ఇప్పుడు ఊరూరు తిరిగేవాడు, సామెత ఒకటి ఉంది కదా, ఆ మాట అనకూడదు కానీ, అడుక్కునేవాడికి 66 కూరలని. ఇప్పుడు పౌలు గారి పరిస్థితి ఏంటంటే, ఎవరు మొద్దాన్నం పెడతారా వెతకాల. అక్కడ దాకేందుకు ఇప్పుడు ప్రయాణాలు చేయాలి. కాలినడక, మోటార్ బైక్. ఆ రోజుల్లో మోటార్ బైకా? ఏం తమ్ముడా నువ్వు అని కొనిచ్చావేంటి? ఆయన కొనియటానికి మోటార్ బైకులు ఎక్కడ? ఆ రోజుల్లో ప్రయాణం సముద్ర ప్రయాణం. నేను మన చెప్పే కదా, కొన్ని ప్రయాణాలు వినటానికి బాగుంటాయి, చూడటానికి బాగానే ఉంటాయి, కానీ ప్రయాణించడానికి మాత్రం గుండెల్లో రైలు బరిగెత్తుతాయి. ఒకసారి మేము గుంటూరు జిల్లా, దైవజనులు రాజశేఖరయ్య గారు, మేము గుంటూరు జిల్లా నిజాంపట్నం దగ్గర ఏల చెట్ల దిబ్బ అనే ఊరు వెళ్ళాం. అది బంగాళాఖాతాన్ని ఆనుకొని కృష్ణానది పాయ మధ్యలో, ఇటువైపు కృష్ణానది పాయ, ఇటువైపు కృష్ణానది పాయ, దాన్ని ఆనుకొని బంగాళాఖాతం. వీటి మధ్యలో ఉంటుంది ఏల చెట్ల దిబ్బ. సరే, మొత్తానికి అయ్యగారు మేము అక్కడ మీటింగ్కి వెళ్ళాం. అక్కడికి వెళ్ళాలంటే పడవ మీద ప్రయాణం. పగటిపూట బాగానే వెళ్ళాం, బాగుందే, పడవ కూడా పెద్దగా ఉంది. 3 రోజులు మీటింగ్ అయిన తర్వాత అయ్యగారు తెల్లవారి వేరే ప్రాంతానికి వెళ్ళాలి. వాస్తవంగా ఇక అయ్యగారు, తమ్ముడు ఇక రాత్రి నేను వెళ్ళాలి అన్నారు. వాళ్ళు అన్నారు, అయ్యా ఇప్పుడు నైటు ప్రయాణం అంతా మంచిది కాదయ్యా, ఆటుపోట్లు బాగా, కాస్త గాలి కూడా విపరీతంగా వేస్తుంది. లేదు తమ్ముడు నేను వెళ్ళాలి, తర్వాత రేపు నాకు మీటింగ్ ఉంది, వెళ్ళాలి అన్నారు. సరే మేము కూడా, సరే ఇక్కడ ఉండి చేసేది ఉంది, మనం కూడా పోదాంలే అని చెప్పి మేము కూడా వస్తామయ్యా అన్నాం. 4 అనుకున్నది, మొత్తానికి ఆ పడవలో 30 మంది ఎక్కారు. అది 20 మంది బట్టే పడవంట. విన్నారా? 30 మంది ఎక్కాం. 30 మంది ఎక్కిన తర్వాత లైట్లు లేవు. ఏదో ఒక టార్చ్ లైట్ తీసాడు ఆయన. ఆ టార్చ్ లైట్ తీసి, అయ్యగారు ఇది పడవలో 20 మంది ఎక్కుతారు, ఇంతమంది కంటే ఎక్కువ ఎక్కకూడదు, మరి మీరు అందరూ వస్తానంటున్నారు. ఇక అంతా ఆయన అన్నమాట నాకు బాగా గుర్తు. ఏమన్నాడు తెలుసా? ఇక అంతా దేవుని చిత్తమండి అన్నాడు. దేవుని చిత్తం, నిజమే దేవుని చిత్తమే, నా చేతిలో లేదు, అంతా దేవుని చిత్తమండి అన్నాడు. వాడు ఎక్కిన తర్వాత నాతో పాటు తమ్ముడు కూడా వచ్చారు. అప్పుడు వాడ కొంచెం లోపలికి వెళ్ళేసరికి అలలు ఉన్నాయి చూసారా? ఈ లోపు ఎవరు అన్నారు, ఏమన్నారు తెలుసా? అన్నయ్య ఎక్కడైనా సముద్రంలో భూకంపం వచ్చిందేమో, అలలు ఈ రేంజ్లో ఎదుగుతున్నాయి. ఆ తెడ్డు నడిపాయన ఏమన్నాడు, పడవ నడిపాయన ఏమన్నాడు తెలుసా? ఇన్ని సంవత్సరాలు బట్టి పడవ నడుపుతున్నా కానీ ఎంత అలలు ఎప్పుడూ చూడలేదండి అన్నాడు. నమ్మండి, అది అమావాస్య అంటే కటికి సేకటి, అమావాస్య పౌర్ణమి అని కాదు, కటికి సేకటి అంటాడు ఆయన. అయ్యగారు ఇన్ని సంవత్సరాలు బట్టి ఓడదోలుతున్నా కానీ ఎంత అలలు ఎప్పుడూ చూడలేదు అయ్యగారు, మరి ఈ అలలు చూస్తే రాకాశ అలలాగా ఉన్నాయి అన్నాడు. మరలా ముగింపులో అన్నాడు, నేను ముందే చెప్పాను అయ్యగారు, అంతా దేవుని చిత్తం. నమ్ముతారా? తమ్ముడు అయ్యగారు నా వైపు చూసి, తమ్ముడు వెళ్దామాసి ఎవరికి? నేను కూడా ఆ ఓడాయన మాట పట్టుకొని, అంత దేవుని చిత్తం. చూడండి, ఈ ఓడ ప్రయాణాలు బాగుంటాయి, చూడటానికి బాగుంటాయి, వినటానికి బాగుంటాయి. ఇలాంటివి వచ్చినప్పుడు ఏమనుకుంటావో తెలుసా? ఇక సచ్చిన ఓడ ఎక్కకూడదురా నాయన, సచ్చిన ఎక్కకూడదు. మీరు నమ్మండి, ఓ 1/2 గంట సేపు ప్రయాణం. ఆ 1/2 గంట సేపు గుప్పెట్లో గుండెని పెట్టుకొని, ఎక్కడ తమ్ముడది
గొప్పెట్లో గుండెను పెట్టుకొని ఒడ్డుకు చేరిన తర్వాత అప్పుడు మేము మాతో పాటు వాడలో ఉన్న వాళ్ళంతా అంటే అప్పుడు దాకా ఊపిరి బిగబట్టారు. విన్నారా? ఇన్ని ఆటుపోట్లు పౌలు గారి ప్రయాణంలో. మాకొక బెటర్ ఎక్స్పీరియన్స్, పౌలు గారిది ప్రతిదీ బెటర్ ఎక్స్పీరియన్స్. అలాంటి ప్రయాణాలకు నువ్వు సిద్ధపడి వెళ్ళంటే నేను వెళ్ళను ప్రభా అని అనలా. పరిశుద్ధాత్మ స్వరానికి లోబడి, పరిశుద్ధాత్మ మాటకు లోబడి వెంటనే చూడండి, వాళ్ళని ప్రత్యేకపరచండి అన్నారు, ప్రత్యేకపరిచారు. రైట్, వారి తలల మీద చేతులుంచి ప్రార్థన చేశారు. రైట్, వీళ్ళని పంపించమని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పారు. అక్కడ రాయబడిన మాట, పరిశుద్ధాత్మ చేత వారు పంపబడిన వారై. ఎవరిని పంపారు? వారిని ఎవరు పంపారు? ఎవరి చేత పంపబడ్డారు? దైవజనమా, పౌలు ఇక్కడ తన స్వయ ప్రకారం నడవల, తన సొంత చిత్త ప్రకారం నడవల. తాను వేసే ప్రతి అడుగులో పరిశుద్ధాత్మ నడిపింపు, తాను మాట్లాడే ప్రతి మాటలో పరిశుద్ధాత్మ ప్రేరేపణ, తాను చేసే ప్రతి పనిలో పరిశుద్ధాత్మ చర్య ఉండటాన్ని బట్టే బలవంతుని చేతిలో బాణంలాగా దేవుని చేతిలో వాడబట్టం ప్రారంభించాడు. రైట్, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడారు కదా, తర్వాత కూడా పౌలు వారితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ వచ్చారు. చూడండి ఆ మాట, అపోస్తల కార్యం 16వ అధ్యాయం. అందరూ చూడండి. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ప్రుగ్రియా, గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. తమ్ముడు చూయించు, వెళ్ళిరి. రైట్, మరలా ముసియా దగ్గరకు వచ్చి బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు. చాలు 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 తమ్ముడు, బ్యాక్ బ్యాక్ బ్యాక్, నా వైపు చూడండి. రైట్, వాళ్ళు ఆసియాలో వాక్యం చెప్పాలనుకున్నారు. ఇది వాళ్ళ స్వాభిప్రాయం. పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళనీయకుండా ఆటంకపరిచాడు. సరే, ఆసియా కాదని బితూనియాకు వెళ్తున్నారు. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఆటంకపరుస్తున్నాడు. ఆసియాకు వెళ్ళాలి వాళ్ళ అభిప్రాయం, బితూనియాకు వెళ్ళాలి వాళ్ళ అభిప్రాయం. పరిశుద్ధాత్ముడు అటువైపు వెళ్ళొద్దు, ఆటంకపరుస్తున్నాడు. ఆయన ఆటంకపరిస్తే ఆటంకపరుస్తున్న మార్గాల వైపు వెళ్లకుండా పరిశుద్ధాత్ముడు ఎటువైపు వెళ్ళమన్నాడో అటువైపే వాళ్ళు వెళ్తున్నారు. మీకు ఒక విలువైన మాట చెప్తాను. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడా? 100% మాట్లాడతాడు. దేవుడు మాట్లాడతాడా? 100% మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడో చెప్పమంటారా? ఓ కుమార్తెతో తల్లి మాట్లాడినట్లు, ఓ కొడుకుతో తండ్రి మాట్లాడినట్లు, స్నేహితుడితో చెలికాడు ముచ్చటించినట్లుగా ప్రతి దినం పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడతాడు. అయితే ఎవరితో మాట్లాడతాడో తెలుసా? విధేయులతోనే మాట్లాడతాడు. వీడు వింటాడు అన్న వాళ్ళతోనే మాట్లాడతాడు. నేనే చెప్తానో అది చేస్తాడు అన్న వాళ్ళతోనే మాట్లాడతారు. ఎవరితో మాట్లాడతారా అంటే, తమ స్వాభిప్రాయము కంటే దేవుని నోటి మాటను ఎక్కువగా ఎవరు ఎంచుతారో వారితో దేవుడు ముఖాముఖిగా మాట్లాడతాడు. ఆమేన్. నా వ్యక్తిగత జీవితంలో ఈ దివ్యమైన అనుభవాన్ని నేను పొందుకున్నాను. యేసు ప్రభువును తెలుసుకున్నప్పటి నుండి నాకు సేవ చేయాలనే ఆశ ఉంది. 94లో ప్రభు నన్ను దర్శించాడు. 95లో పూర్తిగా ప్రభు వైపు వచ్చాను. ప్రభు వైపు వచ్చినప్పటి నుండి నాకు సేవ చేయాలి, నాకు సేవ చేయాలి, సేవ చేయాలి. కొన్ని బరువు బాధ్యతలు ఉన్నాయి. ఈ బాధ్యతలు తీర్చిన తర్వాత నేను సేవ చేయాలి. రక్షణ పొందినప్పటి నుంచి సేవ చేయాలనే ఆశ నాకు ఉండేది. సరే, హైదరాబాదులో చదువుకుంటా ఉద్యోగం చేస్తున్న దినాల్లో నేను చదువు మీద అంత కాన్సన్ట్రేషన్ చేయలేకపోయా. ఎందుకంటే నాకెందుకు ఈ చదువు, ఏదో కొంతకాలం కుటుంబ అవసరాల కోసం ఉద్యోగం చేసి తర్వాత నేను సేవకి వెళ్తా, ఈ చదువుతో నాకు ఉపయోగం ఏంటి, నేను సేవకి వెళ్ళేవాడిని కదా అని నేను చదువుతో ఇంజనీరింగ్ నిర్లక్ష్యం చేశాను. ఒకానొక సందర్భంలో సేవకు వెళ్ళాలంటే మా ఇంట్లో నుంచి, నాన్న దేవుడు నేను స్వరం ద్వారా పిలిస్తే నువ్వు సేవకి వెళ్ళు, లేదు పిలవలేదా నీ పని నువ్వు చేసుకో, నాకు అటువైపు నుంచి వచ్చిన మాట. సో ఏం చేయాలో అర్థం కాక సతమతమవుతూ ఒక స్టేజ్లో నేను సేవకి వెళ్ళాలన్న ఆలోచనతో చదువు నిర్లక్ష్యం చేస్తున్నాను నాకు అర్థమైపోయింది. ఒకరోజు ఏం చేశానంటే 2000 సంవత్సరం ఆగస్టు నెల మొదటి వారంలో 3 రోజులు ఉపవాసం ఉన్నా. దేవా, నాకైతే నీ సేవ చేయాలని ఉంది,
నేను నీ సేవ చేయాలని మీరు ఆశపడితే మీ స్వరం ద్వారా పిలవండి, ఉన్న పాటు నేను విధేయుడిని అవుతా. లేదు మీ సేవ చేయటం మీ చిత్తం కాదా, నా ఉద్యోగం నేను చేసుకుంటా, నా చదువు నేను చదువుకుంటా, కానీ నా ఉద్యోగంలో ఒక ఘనమైన స్థితిలో నిలవబెట్టు. దావీదు సేవకులకు ఎలా ఉపయోగపడ్డాడో నేను వెళ్తున్న మందిరంలో సేవకులకు అలా ఉపయోగపడతా. ఈ 3 రోజులు ప్రార్థన చేసుకుంటా, ప్రభువా ఒకవేళ నీ చిత్తమైతే నన్ను సేవకు పిలువు, నన్ను పిలవలేదా నేను ఉద్యోగం చేసుకుంటూ నీ మాటకు లోబడి ఓ మంచి విశ్వాసిగా బ్రతుకుతానయ్యా అని 3 రోజులు ప్రార్థన చేసుకున్నాను. మొదటి రోజు దేవుడు మాట్లాడతాడని ఎదురు చూశా, దేవుడు మాట్లాడలా. రెండో రోజు దేవుడు మాట్లాడతాడని ఎదురు చూశా, మాట్లాడలా. మూడో రోజు దేవుడు మాట్లాడతాడని పిచ్చోడు ఏడ్చినట్టు ఏడ్చా. దేవా నా లైఫ్ అండ్ డెత్ సమస్య, నా లైఫ్లో ఇది క్రూషియల్ డెసిషన్. వై జంక్షన్ దగ్గర ఉన్నా, ఒకవేళ ఈరోజు నన్ను పిలవకపోతే ఇంకెన్నడూ నీ సేవ మాట నేను ఎత్తను. నా ఉద్యోగంలో నన్ను హెచ్చించు, నీ సేవకు ఉపయోగపడతా. 3 రోజులు ఏడ్చి ప్రార్థన చేశా. మూడో రోజు ఏమంటారు, రొమ్ము కొట్టుకుంటూ దేవుని దగ్గర ప్రలాపించా. 3వ రోజు పండుకున్నా, నాకు ఏ స్వరం రాలా, ఏ కళ రాలా, ఏ దర్శనం రాలా. తెల్లారింది. లేవటంతో నేను మనస్సులో కూడా ఇంత కూడా బాధపడకుండా సేవ చేయాలని అంటే నన్ను ఎందుకు పిలవలేదయ్యా, నేను ముఖం ఆడవలా. వెంటనే మోకరించి ప్రభు తట్టు చేతులెత్తి, దేవా నన్ను పిలవలేదు, ఇంకెన్నడూ నీ సేవకు పిలవమని నేను అడగను, అసలు ఈ విషయమై ఎన్నడూ నేను ప్రార్థన చేయను. డ్యూటీకి బయలుదేరి వెళ్తున్నా, 3 రోజులు ఉపవాస ప్రార్థన అయిపోయింది కదా, నా ఉద్యోగానికి బయలుదేరి వెళ్తున్నా. కానీ నా ఉద్యోగంలో ఇప్పుడున్న స్థితిలో కాదు, ఉన్న స్థితి కంటే ఉన్నత స్థితికి నన్ను తీసుకుని వెళ్ళు, సేవకులకు నేను కుడిభుజంగా సేవలో ఉపయోగపడతా అని ప్రార్థన చేసుకుని వెళ్ళా. చక్కగా డ్యూటీ చేసుకున్నా, సాయంత్రం ఇంటికి వచ్చాను, మంచిగా ప్రార్థన చేసుకున్నా, నా చదువును ఆశీర్వదించు, నా ఉద్యోగాన్ని ఆశీర్వదించు, నీ సేవకు ఉపయోగపడాలని ప్రార్థన చేసుకున్నా, పండుకున్నా. విచిత్రం తెలుసా, 4వ రోజు రాత్రి దేవుని స్వరం నాకు వినబడుతుంది. ఆ దర్శనంలో దేవుని చేతి వ్రాత, అపాత్రుడైన నేను, అకాలమందు పుట్టిన నేను దేవుని చేతి వ్రాత చూసా. ఈ చెవులు దేవుని స్వరాన్ని విన్నాయి. నేను చెప్పే ప్రతి మాటకి నా దేవుడి సాక్షి. నిర్మలమైన మనస్సుతో ఈ మాట చెప్తున్నాను. దేవుని హస్తం ఎలా రాసుకుంటూ వెళ్తుంది, ఆ హస్తం ఏ అక్షరాలు రాస్తుందో అదే అక్షరాలు దేవుని స్వరం పలుకుతుంది. ఏమనో తెలుసా, నీవు నా సేవకుడువని నీలో నన్ను మహిమపరుచుకోబోతున్నాను, నీవు నా సేవకుడివి, నీలో నన్ను మహిమపరుచుకోబోతున్నాను, భూదిగంతముల వరకు నిన్ను సాక్షిగా వాడుకుంటా. పడకల మీద నుంచి తుల్లిపడి లేచా, దేవుని స్తుతించా. తెల్లారి తండ్రి గారికి చెప్పా, సేవకి వెళ్తా నాన్న అన్నాను. దేవుడు నేను పిలిస్తే వద్దంటానికి నేను ఎవరినయ్యా, దేవుని చిత్తం సిద్ధించుగా కానీ దేవుని చిత్తానికి అప్పగించారు. తర్వాత నేను సేవకు వచ్చా. అయితే ఇక్కడ మీకు ఒక మాట చెప్తాను. నేను 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశా కదా, ఆ 3 రోజులు మాట్లాడాలి. 4వ రోజు ఎందుకు మాట్లాడాడో తెలుసా, ఆ 4వ రోజు నా నిర్ణయం, నా స్వాభిప్రాయం కంటే నీ చిత్తానికి నన్ను నేను అప్పగించుకుంటా. సేవ చేయాలనే ఆశ నాకుంది, కానీ నాకు కాదు కదా ఉండాల్సింది, ముందు నీకు ఉండాలి కదయ్యా. నువ్వు పిలవలేదు కాబట్టి నీ చిత్తమే సిద్ధించునుగా, కానీ స్వాభిప్రాయం కంటే దేవుని చిత్తానికి అప్పగించుకోవటాన్ని బట్టి దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచాడు. దైవజనమా, ఏ కాలములోనైనా ఎవరితోనైనా దేవుడు తప్పకుండా మాట్లాడతాడు. కానీ మాట్లాడేటప్పుడు నీలో దేవుడు చూడాల్సిందేంటో తెలుసా, నీ స్వాభిప్రాయము కంటే దేవుని మాటకు లోబడే విధేయత కలిగిన మనస్సు నీలో చూశాడా? ఆ కాలంలో కాదు, ఈ కాలంలో కాదు, ఏ కాలంలోనైనా ముఖాముఖిగా దేవుడు మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ ద్వారా పౌలు వారితో మాట్లాడాడు. పౌలు వారు దేవుడు వెళ్ళమన్న స్థలాలకు వెళ్ళాడు. యూరప్ ఖండంలో గొప్ప ఉజ్జీవాన్ని చూశాడు. దేవుడు ఎలా మాట్లాడతాడు? నంబర్ 1, ప్రత్యక్షంగా స్వరం ద్వారా మాట్లాడతాడు. నంబర్ 2, నంబర్ 3 కళ్ళ ద్వారా మాట్లాడతాడు. నంబర్ 4 పరిశుద్ధాత్మ ద్వారా, రైట్, మనస్సాక్షి ద్వారా మాట్లాడతాడు. నంబర్ 5 సూచనల ద్వారా దేవుడు మాట్లాడతాడు. ప్రకృతి ద్వారా దేవుడు మాట్లాడతాడు. అయ్యా, నేను మిద్యానీల మీద యుద్ధానికి వెళ్ళాలి, నాకు ఒక సూచన చూపించు. ఈ బండలో నుంచి నిప్పు పుట్టింది, సూచన చూపించాడు. ఇదిగో గొర్రెబొచ్చు ఇక్కడ పెట్టాను, గొర్రెబొచ్చు మీదే మంచు కురవాలి, అక్కడ కూర్చుంది.
ఈసారి కుదరదు, గొర్రెబొచ్చు మీద కాదు చుట్టూతో మంచు కురవాలన్నాడు, కురిపించాడు. సూచన ద్వారా గిద్యోనుకు దేవుడు తన చిత్తాన్ని తెలియచేశాడు. తమ్ముడు, చెల్లి, ప్రకృతి ద్వారా, వాతావరణం ద్వారా, కొన్ని సూచనల ద్వారా దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. ఇప్పుడు సూచన అంటంతో అన్నయ్య, మేము ఎక్కడైనా ఏదైనా ఒక కార్యనిమిత్తం బయలుదేరి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుని అట్లా బయలుదేరబోయే లోపు ఇంట్లో ఎవరైనా అచ్చి అని తుమ్మేరంటే అది కూడా సూచనేనా? నా నల్లపిల్లి ఎదురొస్తే తెల్లపిల్ల, అది కాదు సూచన. విన్నారా? లేఖనాల ఆధారంతో సూచనల ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఆరోది శ్రమల ద్వారా దేవుడు మాట్లాడతాడు. నేను ముగింపు దశకు వచ్చాను. 7వది వాక్యం ద్వారా మాట్లాడతాడు. మరలా చెప్తున్నాను, బోధ ద్వారా మాట్లాడతాడు, బాధ ద్వారా మాట్లాడతాడు. ఒకసారి చెప్పండి. ముందు బోధ ద్వారా మాట్లాడతాడు, వినలేదా? చెప్పండి. ముందు బోధ ద్వారా మాట్లాడతాడు. 6th వన్ బోధ ద్వారా మాట్లాడతాడు. నేనంట ఈ 7 విధానాలలో అతి శ్రేష్టమైన విధానం వాక్యం ద్వారా దేవుడు మాట్లాడటం. కొన్నిసార్లు దర్శనాలు నిన్ను మోసం చేయొచ్చు. విన్నారా? కళలు నిన్ను మోసం చేయొచ్చు, ప్రవచనాలు నిన్ను మోసం చేయొచ్చు. కొంతమందికి చెవులకి ఏవేవో స్వరాలు వినబడతాయి, అవి నిన్ను మోసం చేయొచ్చు. లోకంలో ఏది గతించినా, భూమి ఆకాశాలు గతించిన దేవుని మాటలు ఎప్పటికీ గతించవు. నేనంట క్రైస్తవ సంఘం ఎప్పుడూ దర్శనాల మీద ఆధారపడిన దానికంటే, కళల మీద ఆధారపడిన దానికంటే, ప్రవచనాల మీద ఆధారపడిన దానికంటే సంఘం ఎప్పుడూ వాక్యపు పునాదుల మీద ఆధారపడి, వాక్యం మీద ఆధారపడితే వాక్యం మీద కట్టబడే సేవకుడు, వాక్యం మీద కట్టబడే సంఘం దేవుని చేతిలో బలమైన పనిముట్లుగా వాడబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. నేను మరలా అడుగుతాను, నాకు సమాధానం చెప్పండి. దర్శనం ద్వారా మాట్లాడటం గొప్ప విషయమా, వాక్యం ద్వారా మాట్లాడటం గొప్ప విషయమా? కొంచెం గట్టిగా. కళ ద్వారా మాట్లాడటం గొప్ప విషయమా, దర్శనం ద్వారా మాట్లాడటం గొప్ప విషయమా, వాక్యం ద్వారా మాట్లాడటం గొప్ప విషయమా? దేవుడు మాట్లాడే పద్ధతులన్నిటిలో అతి శ్రేష్టమైన పద్ధతి, అత్యుత్తమమైన పద్ధతి వాక్యం ద్వారా దేవుడు మాట్లాడటం. ఆమేన్. చెబుదాం గట్టిగా, ఆమేన్. బైబిల్లో పలుమార్లు దావీదుతో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడాడు. ఎలా? ప్రవక్త అయిన నాతాను ద్వారా వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు. నేనంట సౌలుతో వాక్యం ద్వారా మాట్లాడాడు, దావీదుతో వాక్యం ద్వారా మాట్లాడాడు. సౌలుతో మాట్లాడితే అవిధేయుడయ్యాడు, దేవుని మాటకు విధేయత చొప్పున కొట్టివేయబడ్డాడు. దావీదు మాత్రం సేవకుని నోటి మాట దేవుని మాటగా ఎంచి ఆ మాటకు లోబడటాన్ని బట్టే అందరికీ కృపిస్తే దావీదుకు శాశ్వత కృపనిచ్చాడు. అటుగా చెప్దాం ఆమేన్. ఈ వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, ప్రతి ఆదివారం నువ్వు మందిరానికి వెళ్ళి వాక్యం వింటావే, అది దేవుని వాక్యని ఎరిగి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబుని నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు, చెల్లి ఇది తప్పు, ఈ త్రోవలో వెళ్ళొద్దు, నానా నువ్వు వెళ్తున్న మార్గం తప్పు, ఇలాంటి పని నువ్వు చేయొద్దని వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడే. వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడినప్పుడు దానికి నువ్వు లోబడితే ఆ వాక్యం అనే నీళ్ల చేత దేవుడు నిన్ను కడిగి పవిత్రమైన వాడిగా మారుస్తాడు. నేను ఎప్పుడూ చెప్తా కదా, దేవుడు వాడుకునే పాత్రలు ఖరీదైన పాత్రలు కాదు, కడగబడిన పాత్రలను దేవుడు వాడుకుంటాడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఏం చెప్పాను? ఖరీదైన పాత్రలు కాదు దేవుడు వాడుకునేది. ఒక యజమానుడి ఇంటిలో బంగారు ప్లేట్ ఉంది, వెండి ప్లేట్ ఉంది, ఇత్తడి ప్లేట్ ఉంది, మట్టి పాత్ర ఉంది. భోజనం చేయాలని వచ్చాడు. అప్పుడే ఆ బంగారు పాత్రలో ఎవరో భోజనం చేసి ఎంగిలైపోయి షింకులో పడి ఉంది. వెండి పాత్ర షింకులోనే ఉంది, ఇత్తడి పాత్ర షింకులోనే ఉంది. కడగబడి శుభ్రంగా అలమరలో పేర్చబడి ఉంది మట్టి పాత్ర. ఇప్పుడు యజమానుడు మైలుబడిన బంగారు పాత్ర వాడుకుంటాడా, కడగబడిన మట్టి పాత్ర వాడుకుంటాడా? ఏమండి, మైలైపోయిన వెండి పాత్ర వాడుకుంటాడా, కడగబడిన మట్టి పాత్ర వాడుకుంటాడా? మరలా అడుగుతాను, కడగబడిన మట్టి పాత్ర వాడుకుంటాడా, మైలైపోయిన వెండి పాత్ర వాడుకుంటాడా? అది ఖరీదైందైనా
కడగబడలేదు గనక బంగారు పాత్రను వాడుకోడు. దైవజనమా, యజమానుడైన యేసుక్రీస్తు వారి ఇంటిలో ఎన్నో పాత్రలు ఉన్నాయి. ఈ దేవుడు ఖరీదైన పాత్రలు కాదు, కడగబడిన పాత్రలను దేవుడు వాడుకుంటాడు. ఎవరైతే వాక్యం చేత కడగబడతారో, పరిశుద్ధాత్మ చేత కడగబడతారో, కడగబడిన పాత్ర అది ఎన్నికలేని పాత్ర అయినా యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా ఉంటే మహిమ కొరకు ఆ వ్యక్తిని దేవుడు వాడుకోవటం ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మాట్లాడే పంథ, 6వ పంథ ఏమని చెప్పాను? వాక్యం ద్వారా మాట్లాడతాడు. చూడండి, ఒక రాజుతో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడారు. చూడండి, దినవృత్తాంతాల 2వ గ్రంథం 34వ అధ్యాయం 27, 28 వచనాలు. చూడండి ఒకసారి. నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలు నీవు వినినప్పుడు నా సన్నిధిని నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిన కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను అంగీకరించి తిని. ఆగుదాం అక్కడ కొంచెం, మళ్ళీ అదే చూపించుతాం. ఒకసారి నా వైపు చూసి నాతో కలిసి చెప్పండి. దేవుడు పలికిన మాటలు నీవు వినినప్పుడు. ఏ విన్నప్పుడు? దేవుడు పలికిన మాటలు నువ్వు వినినప్పుడు, దేవుడు పలికిన మాటలు వినినప్పుడు నా సన్నిధిని నీవు తగ్గించుకొని వస్త్రములు చింపుకొని నా సన్నిధిలో కన్నీళ్లు కార్చితివి గనుక నీ మనవి నేను అంగీకరించుచున్నాను. దేవుని బిడ్డలారా, ఒకసారి మిమ్మల్ని ఒక మాట అడుగుతా. దేవుని మాటలు విన్నప్పుడు, దేవా నేను ఇలా బ్రతకలేకపోతున్నానయ్యా, ఎప్పుడైనా ఏడ్చావా? ఈ వాక్యం నాలో నెరవేరట్లేదయ్యా, ఎప్పుడైనా ఏడ్చావా? ఇలా బ్రతకమని వాక్యం చెప్తుంది, నేను అలా బ్రతకలేకపోయానయ్యా, నన్ను క్షమించయ్యా. దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఆయన వాక్యం విని ఎప్పుడైనా ఏడ్చిన జ్ఞాపకం నీకుందా? భర్త కొట్టాడని ఏడ్చావు, మంచిదే. పిల్లలు చదువుకోవట్లేదని ఏడ్చావు, మంచిదే. అప్పులు పాలైపోయానని ఏడ్చావు, మంచిదే. కుటుంబంలో సమాధానం లేదని ఏడ్చావు, మంచిదే. శరీరంలో రోగం వచ్చిందని ఏడ్చావు, మంచిదే. ఉద్యోగం పోయిందని ఏడ్చావు, మంచిదే. నేను దాన్ని తప్పుపట్టను. వ్యాపారంలో నష్టపోయానని ఏడ్చావు, మంచిదే. కుటుంబం విచ్ఛిన్నమైపోయిందని ఏడ్చావు, మంచిదే, నేను కాదను. ఎప్పుడైనా నీ పాపాన్ని దేవుడు ఎత్తి చూపిస్తూ, ఈ పాపం నీలో ఉంది, ఈ బలహీనత నీలో ఉంది, ఈ బుద్ధిహీనత నీలో ఉంది, బ్రతుకును సరిచేసుకొని నీ పాపాన్ని ఎత్తి చూపిస్తూ దేవుడు నీతో ముఖాముఖిగా మాట్లాడినప్పుడు రొమ్ము కొట్టుకుంటూ దేవుని సన్నిధిలో ఏడ్చిన జ్ఞాపకాలు నీకున్నాయా? రోగం వచ్చినప్పుడు అందరూ ఏడుస్తారు సార్, అప్పులు పాలైనప్పుడు అందరూ ఏడుస్తారు సార్, ఉద్యోగం రానప్పుడు ఎవరైనా ఏడుస్తారు, చదివిన చదువుకు తగిన ఉద్యోగం రానప్పుడు ఎవరైనా రోధిస్తారు. ఇప్పుడు దేవుని బిడ్డలుగా మనం వాటి కొరకు ఏడవలసింది, అఫ్కోర్స్ మనుషులం కాబట్టి వాటి కొరకు మనం ఏడుస్తాం. వాటికి మించి దేవుడు నీతో మాట్లాడినప్పుడు, వాక్యం ద్వారా దేవుడు నీకు సెలవిచ్చినప్పుడు, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాసి ఉంటుంది, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచూ ఉండునో వాని మీదే నేను దృష్టి నిలిపాను అంటాడు. అంటే వాక్యం వినేటప్పుడు ఏం పుట్టాలి? వణుకు పుట్టాలి. వాక్యం వినేటప్పుడు ఏం పుట్టాలి? పశ్చాత్తాపం పుట్టాలి. వాక్యం వినేటప్పుడు ఏం పుట్టాలి? ప్రసవవేదన పుట్టాలి. వాక్యం వినేటప్పుడు ఏం పుట్టాలి? కన్నీరు పుట్టాలి. ఈరోజు క్రైస్తవ సంఘాల్లో వాక్యం వినేటప్పుడు ఏం పుడుతుంది? నిద్ర పుడుతుంది, ఆవలింతలు పుడతాయి. ఏమండి, ఊగుతూ తూగుతూ ఈ కార్యక్రమాన్ని చూస్తాం, కానీ వాక్యం విని పశ్చాత్తాపడే ప్రజలు ఎంతమంది? నా ప్రభు బిడ్డలారా, ఎవరు దీన మనస్కులై వాక్యం విని వాక్యానికి లోబడి బ్రతుకుతారో వాడిని బలవంతుని చేతిలో బాణంలాగా దేవుడు వాడుకుంటాడు. దేవుడు ఎదురు చూసే మనస్సు విధేయత కలిగిన మనస్సు. దేవుడు ఎదురు చూసే వ్యక్తిత్వం వాక్యానికి లోబడే వ్యక్తిత్వం. దేవుడు 7 పద్ధతుల ద్వారా మాట్లాడతాడు. నంబర్ 1, ప్రత్యక్షంగా స్వరం ద్వారా మాట్లాడతాడు. నంబర్ 2, దర్శనం ద్వారా మాట్లాడతాడు. నంబర్ 3, కళ ద్వారా మాట్లాడతాడు. నంబర్ 4, పరిశుద్ధాత్మ ద్వారా మనస్సాక్షి ద్వారా మాట్లాడతాడు. నంబర్ 5, సూచనల ద్వారా మాట్లాడతారు. నంబర్ 6, వాక్యం ద్వారా మాట్లాడతారు. నంబర్ 7,
శ్రమల ద్వారా మాట్లాడతారు. ఈ ఏడిట్లో అతి శ్రేష్టమైంది ఏది? వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతారు. ఒక చిన్న మాట చెప్పి మీతో ఈ వాక్యాన్ని ముగిస్తాను. విధేయత కలిగిన వారి కొరకు దేవుడు వెతుకుతున్నాడు. నా మాటకి ఎవరు లోపడతారా? తినే విషయంలో, కట్టుకునే విషయంలో, ప్రతి విషయంలో నా మాటకు లోబడే వ్యక్తులు ఎవరని విధేయత కలిగిన వ్యక్తులను దేవుడు వెతుకుతున్నాడు. ఆ యవనస్తుడు సేవ చేయాలనుకున్నాడు. ఆ యవన కాలంలో ఆయనకు బాగా ఈ బాస్కెట్బాల్ అంటే మహాపిచ్చి. సేవ చేయాలనుకున్నాడు, బాస్కెట్బాల్. దేవుడు ఒకరోజు ఆ యవన సేవకుడి దగ్గరికి వచ్చి, సేవకుడా, నిన్ను నా సేవకు పూర్తిగా బలంగా వాడుకోవాలనుకుంటున్నా. నా ఆశ కూడా అదే కదా ప్రభు, వాడుకోండి. అయితే నేను వాడుకోవాలంటే నీకు ఆ ఫుట్బాల్ ఆట చాలా ఇష్టం, ఆ ఫుట్బాల్ ఆట నీకు బాగా ఇష్టం కదా, ఈ రోజు నుంచి దాన్ని వదిలేస్తావా? ప్రభా, నువ్వు వదిలేయమంటే నేను ఆగుతానా? వెంటనే వదిలేస్తా ప్రభు అని దేవుడు మాట్లాడిన ఆ దినమందే ఆ ఆట మీద ఉన్న పిచ్చంతా వదిలేసి అసలు ఆ ఆట ఆటమే ఆ రోజు నుంచి ఆపేశాడట. నీతో ఒక మాట అంట, ఈరోజు వాక్యం వింటున్న నీ బ్రతుకులో సెల్ ఫోన్లో వీడియో గేమ్స్ ఆడే అలవాటు ఉందేమో, ఈరోజు వదిలేయమంటున్నాడు. వదిలేస్తావా? అగైన్ సెల్ ఫోన్లో ఏంటిది, పబ్జీ ఏదో అంటారు కదా తమ్ముడు, రైట్? సెల్ ఫోన్లో పబ్జీ గేమ్ అంట, అదేంటో నాకు తెలీదు. పబ్జీ గేమ్ అంట. నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. సెల్ ఫోన్ దగ్గర గంటల తరబడి సమయం కలిపే అలవాటు నీకుంది, ఈరోజు వదిలేస్తావా? ప్రభు నీతో అంటున్నాడు. సెల్ ఫోన్లో ఆ గేమ్స్ వదిలేస్తావా? నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. వదిలేస్తావా? ఉన్న పాటును వదిలేశాడటండి. ఆ తర్వాత ఒకరోజు దేవుడు వచ్చి అన్నారట, నా సేవకుడా, పలానా అమ్మాయిని ప్రేమించావు కదా, ఆ అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకుంటున్నావు కదా. అవును ప్రభా, ఆ అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకున్నా, ఆ అమ్మాయి నా ప్రాణం, ఆ అమ్మాయిని చేసుకుంటాను ప్రభు అన్నారట. ఆ అమ్మాయిని వివాహం చేసుకోవటం నా చిత్తం కాదు. నా చిత్తానికి లోబడి నేను చూయించిన అమ్మాయిని వివాహం చేసుకుంటావా? ప్రభా, ఇది కాక ఇంకొకటి అడిగయ్యా. వాక్యం ఏమంటుంది? నీ స్వాభిప్రాయం కంటే నా నోటి మాట ఎక్కువగా ఎంచాలి లేఖనం అంటుంది కదా. ఉన్న పాటున ఆ అమ్మాయిని వదిలి నేను చూపించబోయే అమ్మాయిని వివాహం చేసుకుంటావా? అప్పుడు ఆయన అన్నారట, ప్రభా, నేను చేసుకోను అని ఒకవేళ నేను మీకు మాట ఇచ్చిన, రైట్, మీ మాటకు లోబడి నేను చేసుకోనంటే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోద్దయ్యా, ఆ అమ్మాయి చావుకు నేను కారణం అవుతానయ్యా. దేవుడు అన్నారట, నువ్వు వెళ్ళి చెప్పు, దేవుడు నిన్ను వద్దన్నాడు, నా మీద వేరే ప్రణాళిక ఉందన్నాడు, ఇది దేవుని చిత్తమట అని చెప్పు. ఆ చిత్తానికి అంగీకరించకపోతే అప్పుడు నా దగ్గరికి రా. అదే మాట పట్టుకుని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు. నేను వివాహం చేసుకోవటం దేవుని చిత్తం కాదట, వేరే ఒకళ్ళని చేసుకుంటాను. ఆ అమ్మాయి అందట, దేవుని చిత్తమే సిద్ధించునుగాక అందట. దేవుని చిత్తమే సిద్ధించునుగాక అందట. సరే, దేవుడు చూపించిన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. దినాలు అట్లా గడుస్తున్నాయి. ఆయనకు వాచ్ అంటే మహా ఇష్టం అంట. ఆయన మెసేజ్ చేసేటప్పుడు వాచ్ ఆ వాచ్ భలే ఇష్టం అంట. ఆ వాచ్ పెట్టుకొని ఇట్లా వాక్యం చెప్తూ ఉంటే దాని మీద లైటింగ్ పడి అట్లా ఫోకస్ లాగా లైటింగ్ పోతూ ఉంటే అది ఒక సంతోషం ఉండేదట ఆయనకి. ఓ రోజు ప్రభు వచ్చి, నీకు ఆ వాచ్ అంటే మహా ఇష్టం కదా? అవును ప్రభా, ఐ లవ్ ఇట్ సో మచ్, నాకు చాలా ఇష్టం ప్రభా. ఈరోజు నుంచి వాచ్ తీసే, ఆ వాచ్ పెట్టుకోకు. తీసేయమంటావు ప్రభా? తీసేస్తా. ఉన్నపాటు నా చేతికి ఉన్న వాచ్ తీసేసాడట. దేవుడు ఏది చెప్తే ఆయన చిత్తానికి లోబడి బ్రతకటం ప్రారంభించాడు. ఆ యవన దైవజనుడు పెరిగి పెద్దవాడై 171 దేశాల్లో దేవుని వాక్యాన్ని ప్రకటించి రమారమి 100 కోట్ల మంది ప్రజలను ప్రభు తట్టు త్రిప్పే ఒక గొప్ప పనిముట్టుగా వాడబడ్డాడు. ఆయనే ద గ్రేట్ బిల్లీ గ్రహం గారు. దేవుడు చెప్తే ఉన్నపాటును వదిలేశాడు. ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి అయిష్టమైనవి ఏవి నీలో ఉన్నాయో నాకు తెలియదు, కానీ స్పష్టంగా ప్రభు మాట్లాడుతున్నాడు. ఏవో కొన్ని బుద్ధిహీనతలు ఉన్నాయి, ఏవో కొన్ని లోపాలు ఉన్నాయి, దేవునికి ఆయాసాన్ని కలుగు చేసే దేవునికి అయిష్టమైన వ్యక్తిత్వాలు కొన్ని నీలో ఉన్నాయి. నా ప్రభు అంటున్నాడు, ఈరోజే ఉన్న పాటున వాటిని వదిలిపెట్టగలిగితే
బలవంతుని చేతిలో బాణంలాగా నిన్ను నీ కుటుంబాన్ని తన మహిమ కొరకు దేవుడు వాడుకొనుగాక.